ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ అద్భుత మహోత్సవంలో మిమ్మల్ని చూడ్డము నాకు చాలా సంతోషము. ఒక అద్భుతాన్ని ఎదురుచూస్తూ ఈ కార్యక్రమాన్ని చూడాలని మీరు వేచి ఉన్నారు కదా! యేసు అద్భుతాలు చేయువారు. ఆయనేమో జనాల మధ్య అద్భుతాలు చేయువారుగా సంచరించారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ ప్రపంచంలో మానవావతారం తీసి వచ్చి ప్రజల మధ్యలో అద్భుతాలు చేయడం మాత్రం కాదు, యేసుక్రీస్తు నిన్న ఈరోజు ఎన్నడూ మారనివారు. ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తాను చెప్పినట్టుగానే 3వ రోజున జీవంతో లేచి ఎల్ల కాలములలో నేను జీవంతో ఉంటానని యేసు ప్రకటించారు. ఈ రోజు వరకు జీవముతో ఉన్నారు. అందువల్లే అదే విధంగానే ఈ రోజుకి అద్భుతాలు జరుగుతూ ఉండడాన్ని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాము. ప్రతిరోజు ఆయన ప్రజలకి అద్భుతాలను చేసి అవసరమున్న ప్రజల దుఃఖాలను తుడిచి సంతోషపరిచేటటువంటి ఒక దేవుడు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో పలు దేశాల నుండి మీరు చూస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. మీలో ఇండియా మొత్తం మీద ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు పాల్గొంటున్నారు. హిందీ భాష మాట్లాడేవారు, తెలుగు భాష మాట్లాడేవారు, కన్నడ భాష మాట్లాడేవారు, మలయాళ భాష మాట్లాడేవారు, ఇలా ఎన్నో భాషలు మాట్లాడే దేవుని బిడ్డలకి మీ భాషలలో ఈ కార్యక్రమం అనువాదం చేయబడుతూ ఉన్నది. అందువల్ల దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మిమ్మల్ని నేను దేవుడగు యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీకొక అద్భుతం జరగబోతోంది. ఆంగ్ల భాషలోనూ ఇప్పుడు ఈ కార్యక్రమం అనువాదం చేయబడుతూ ఉన్నది. అందువల్ల పలు దేశాలలో శ్రీలంక దేశము, మలేషియా దేశము, సింగపూర్ దేశము, ఆస్ట్రేలియా దేశము, న్యూజిలాండ్ దేశము, ఇలా ఎన్నో దేశాలలో, ఐరోపా దేశము, జర్మనీ నుండి, స్విట్జర్లాండ్ నుండి, నెదర్లాండ్స్ నుండి, బెల్జియం నుండి, స్వీడన్ నుండి, డెన్మార్క్ నుండి, ఇంగ్లాండ్ దేశము నుండి, ఐర్లాండ్ నుండి, ఇలా ఎన్నో దేశాల ప్రజలు పాల్గొని ఉన్నారు. మిమ్మల్ని ఈ ప్రార్థనకి దీవిస్తూ ఆహ్వానిస్తున్నాను. ఎమిరేట్స్ దేశాలకు దుబాయ్, అబుదాబి, షార్జా నుండి, బహ్రెయిన్ నుండి, కువైట్ నుండి, ఒమాన్ దేశం నుండి, ఇరాన్, ఇరాక్ నుండి, ఇస్రాయేలు దేశం నుండి, జోర్దాన్ దేశం మొత్తము ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని సంప్రదించి అది చెబుతున్నారు. అందువల్ల మాకు తెలుస్తుంది. అమెరికా, కెనడా దేశాల నుండి, ఆఫ్రికా దేశాలకు ఉగండా నుండి, గానా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి, ఐగుప్తు నుండి, ఈ విధంగా పలు దేశాల నుండి, ఇథియోపియా నుండి, ఈ విధంగా పలు దేశాల నుండి మన ప్రార్థనలో పాల్గొని ఉన్నారు. 160 దేశాలకు పైబడ్డ ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారు. ఆ విధంగా 160 దేశాలలో ఉన్న దేవుని బిడ్డలు, ఎన్నో సంఘాలకు చెందినవారు, ఎన్నో భాషలు మాట్లాడేవారు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది పరిచారకులు, పరిచారిణులు అందరూ ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తున్నందువల్లే ఈ ప్రార్థన మిక్కిలి శక్తివంతమైందిగా ఉంది. దేవుడి సామూహిక ప్రార్థన, ఏక మనసు ప్రార్థనను విని బలమైన అద్భుతాలు చేస్తున్నారు. దీని రహస్యం మీకు అర్థమవుతోందా? ప్రపంచం మొత్తం మీద ఎన్నో లక్షల కుటుంబాలు, కోట్లకు మించి ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. అందువల్లే ఈ ప్రార్థన అంత శక్తివంతమైనదిగా ఉన్నది. దేవుడి ప్రార్థనను విని బలమైన అద్భుతాలను చేస్తున్నారు. అందువల్ల ఈ రోజున అన్ని పనులను పక్కన పెట్టి 2.5 గంటల సేపు టీవీకి ముందు మీరు, లేదా ట్రావెలింగ్లో ఉండవచ్చు, ఆసుపత్రిలో ఉండవచ్చు, ఎక్కడ ఉండి దీన్ని చూస్తున్నారో, టీవీలో, సెల్ఫోన్లో, ట్యాబ్లో, దేంట్లో చూసినను ఏకాగ్రతతో శ్రద్ధగా ప్రార్థన చేశారంటే ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది. మీకేం అద్భుతం కావాలి? వ్యాధి స్వస్థత అవ్వాలా? అందులో ఒక అద్భుతం జరుగుద్ది. బలహీనత తొలగాల? యేసు అద్భుతం చేస్తారు.
ఆసుపత్రిలో ఉన్నవారు విడుదల పొందాలా? యేసు అద్భుతం చేస్తారు. లేదు దెయ్యాల పోరాటంగా ఉన్నదా? యేసు విడుదల ఇస్తారు. కుటుంబంలో సమాధానం లేదు, కష్టాలు ఉన్నాయి, దేవుడు మార్పుని ఏర్పరుస్తారు. వివాహ కార్యములు అడ్డుపడుతూ ఉన్నాయి, గర్భపు ఆశీర్వాదానికి అడ్డులు ఏర్పడుతూ ఉన్నాయంటే ఈరోజు దేవుడు అడ్డులను తొలగించి ఆశీర్వదిస్తారు. అప్పుల సమస్య, డబ్బు సమస్య విడుదల ఇస్తారు. ఏ సమస్య అయినను సరే యేసుక్రీస్తు దానికి పరిష్కారంగా ఉన్నారు. ఆ యేసే ఇప్పుడు మిమ్మల్ని కలుస్తున్నారు. ఆయన ఎక్కడైనా సరే అద్భుతం చేయువారు. ఈరోజు మీకు అద్భుతం చెయ్యబోతున్నారు. మీరు విశ్వసించాలి. దేవుడు మీ వద్ద కానుకలు అడగలేదు, వస్తువులు అడగలేదు, నాకు అదివ్వు ఇదివ్వు నేనన్నిటినీ మార్చేస్తానని చెప్పలేదు. ఇక్కడ క్షమాభిక్ష ఉచితము, స్వస్థత ఉచితము, విడుదల ఉచితము, ఆశీర్వాదము ఉచితము. దేవుడు యేసు వద్ద అన్నీ ఉచితమే. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనల్ని బిడ్డల్లా ప్రేమిస్తున్నారు. ఒక తండ్రి బిడ్డని ఆశీర్వదించడానికి అదివ్వు అని అడుగుతారా? అడగరు. అలా అడిగితే అది నిజమైన దేవుడుగా ఉండడు. ఆ విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినవారు, మనుషులను పిల్లలను ప్రేమించువారు. ఆయన మనుషులను ఆశీర్వదించడానికి అది చెయ్యాలి ఇది చెయ్యాలని అడగరు. ఆయనే అన్నీ చేసి ముగించారు. యేసు మన కోసం పాపం, శాపం, దోషము, ఆ వేదనలు తొలగి మనల్ని ఆశీర్వదించడానికి ఆయనే బలిగా, పరిహారిగా శిలువలో మరణించి జీవంతో లేచి ఆయన పరిహారిగా ఉన్నారు. అందువల్ల ఒకే ఒక కార్యము, విశ్వాసము. మీరు ఈరోజు యేసు నాకు అద్భుతం చేస్తారని విశ్వసిస్తే ఖచ్చితంగా అద్భుతం చేస్తారు. ఈరోజు యేసు నన్ను స్వస్థపరుస్తారని విశ్వసిస్తే ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. అయితే ముందుగా మనం ఒక పాట పాడుదాం. ఆ తర్వాత సాక్ష్యాలను విందాము. ఆ తర్వాత ఒక చిన్న సువార్త లేఖనం నుండి యేసు ఎటువంటి వారు, ఏ విధంగా ఆయన వద్ద నుండి అద్భుతాలు పొందాలని ప్రార్థించబోతున్నాం. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాల మహోత్సవానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయు రోజు. ఈరోజు మీ జీవితంలో గొప్ప మార్పును ప్రభు కలిగించు రోజు. మనం పాటల ద్వారా దేవుని స్తుతించబోతున్నాం. మనం పాడే సమయంలోనే దేవుడు చేస్తున్న అద్భుతాలను మీరు చూడబోతున్నారు. మనమందరికీ తెలిసిన పాట స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. చప్పట్లు గట్టిగా కొట్టి పాడి దేవుని నామాన్ని మనం స్తుతించబోతున్నాం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే, నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చెయ్య కృప ఇచ్చితివే. గట్టిగా చప్పట్లు కొట్టి స్వరమెత్తి ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం.
చప్పట్లు కొట్టి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే, రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా నన్ను కాచేవయ్యా. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర బలులు అర్పించి, స్తుతు బలులు అర్పించి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే, గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే, రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే, రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. దేవుడిచ్చిన మంచి చేతుల కొరకు, మంచి కాళ్ళ కొరకు థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఇచ్చిన బలము కొరకు ఆయన్ని స్తుతిద్దాం. చూచే కన్నులు ఇచ్చితివే, పాడే పెదవులు ఇచ్చితివే, చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. తండ్రి స్తోత్రం. చేతులు పైకెత్తి ఎస్ లార్డ్. తండ్రి, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఆయనకు స్తోత్ర బలులు అర్పించి ఈరోజు దేవుని మహిమపరచబోతున్నాం. ఇంకొక పాటను మనం పాడి దేవుని నామాన్ని స్తుతించబోతున్నాం. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని వేళలో, అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. మనమందరూ కలిసి ఒక పాటను మనం పాడబోతున్నాము. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు నాకు తోడై ఉండును, ఎల్లప్పుడూ ఆయన తోడై ఉండును. శోధన వేళలో, క్షీణించు వేళల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి చేసే పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. ఎస్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నేను చింత నొందను, నేను చింత నొందను, నా చెయ్యి విడువని దేవుడు నా యేసయ్యా. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు తోడై ఉండును యేసయ్యా, ఎప్పుడు తోడై ఉండును. చింతనొందను, నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు.
చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును. ఎప్పుడు తోడయుండునో యేసయ్య, ఎన్నడు తోడయుండునో. శోధన వేళలో తోడయుండును, క్షీణించు వేళలో మోసి నడుపును. శోధన వేళలో తోడయుండును, క్షీణించు వేళలో మోసి నడుపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును. ఎప్పుడు తోడయుండునో యేసయ్య, ఎన్నడు తోడయుండునో. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ఆయన ముందు వెళ్ళును. మనుష్యుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొట్టి నీవు చేస్తున్న అన్ని పనులను దేవుడు దీవించబోతున్నాడు. మనుషుల దయను దేవుడు కలిగించబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. మనుషుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. మనుషుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. నాకు తోడయుండునో యేసయ్య, నాకు తోడయుండును. స్వరమెత్తి ఎప్పుడు తోడయుండునో యేసయ్య, ఎన్నడు తోడయుండునో. ఆత్మీయ ఫలముతో నన్ను అలంకరించును, బలము వరము వృద్ధి చేయును. పోకయందు రాకయందు ఆయన నాకు తోడయుండును, పరలోక జీవితము నాకు ప్రసాదించును. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. బలము వరము దేవుడు ఈరోజు కలిగించబోతున్నాడు. ఆత్మీయ ఫలముతో అలంకరించును, బలము వరము కలుగ చేయును. ఆత్మీయ ఫలముతో అలంకరించును, బలము వరములు వృద్ధి చేయును. పోకయందు రాకయందు తోడయుండును, పరలోక జీవితము ప్రసాదించును. పోకయందు రాకయందు తోడయుండును, పరలోక జీవితము నాకు ఇచ్చును. నాకు తోడయుండునో యేసయ్య, నాకు తోడయుండునో. ఎప్పుడు తోడయుండునో యేసయ్య, ఎన్నడు తోడయుండునో. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ చింతనొందను నేను చింతనొందను, నన్ను కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ కూడా చేతులు పైకెత్తి ఆమేన్. మనల్ని కాచు దేవుడు, మనల్ని చేయి విడువని దేవుడు యేసయ్యను చూసి చెప్దాం. ప్రభువా, మమ్మల్ని కాచు దేవుడు నీవయ్యా. ప్రభువా, మాకు తోడై ఉండు దేవుడు నీవయ్యా. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఏలుబడి చేయండి, మా కార్యాలన్నింటినీ సిద్ధింపచేయండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఇప్పుడు 2:30 గంటల సేపు ఈ ప్రార్థన ఉంటుంది. మీరు మీకోసం ఈరోజు ప్రార్థన చెయ్యాలి. సామూహిక ప్రార్థన. ఈ విధంగా 160 దేశాల నుండి ఎన్నో లక్షల కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తున్నాయి. నా కోసం మీరు ప్రార్థన చెయ్యాలి అంటే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవచ్చు.
అయ్యో నాకు తెలియదు, ఇప్పుడెలా తెలియజేయడం అని అనుకుంటున్నారా? ఈ స్క్రీన్ మీద ఫోన్ నంబర్ వేస్తున్నారు చూడండి. ఆ ఫోన్ నంబర్కి వెంటనే మీరు సంప్రదించారంటే ఈమెయిల్ అందులోనూ మీరు ప్రార్థన అవసరతలు పంపవచ్చు. వాట్సాప్ నంబర్ అందులోనూ పంపవచ్చు. ఈ నంబర్కి మీరు సంప్రదించారంటే వెంటనే దానిని, అంటే మీతో మాట్లాడడానికి మేము సహోదరులను నియమించి ఉన్నాము. చాలామంది ఫోన్ వద్ద వేచి ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలను రాసుకుంటారు. క్లుప్తంగా చెప్పండి. ఈ సమయంలో చెప్పేటప్పుడు ఎక్కువ మాట్లాడకుండా, ఈ కార్యం కొరకు నా కోసం ప్రార్థన చెయ్యాలి, నా బిడ్డ స్వస్థత కోసం ప్రార్థన చెయ్యాలి, మాకు గర్భపు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చెయ్యాలి, ఆ విధంగా ప్రత్యేకంగా చెప్పండి. ఎందుకంటే ఎన్నో వేల మంది సంప్రదిస్తున్నారు. దానికోసం మేము 100కి పైబడ్డ వారిని నియమించి ఫోన్లో వాళ్ళు వరుసగా ప్రార్థన అవసరతలను రెడీ చేస్తూ ఉన్నారు. 2:30 గంటల్లోపు చెప్పెయ్యాలి. ఆ తర్వాత ప్రార్థన అవసరతలు ఇక్కడికి తీసుకురాబడతాయి. మనం వాటిని యేసు పాదాల వద్ద ఉంచి ప్రార్థించబోతున్నాము. దీని ద్వారా చాలామంది అద్భుతాలను పొందుతారు, స్వస్థత పొందుతున్నారు, విడుదలను పొందుతున్నారు. అందులో కొన్ని సాక్ష్యాలనే మేము చూపిస్తున్నాము. నన్ను చాలామంది నేరుగా వచ్చి కలిసినప్పుడు చెబుతున్నారు, యేసు ఎందుకు జనానికి అద్భుతం చేస్తున్నారు. ఆయన ఈ ప్రపంచంలో సంచరించిన రోజులలో గుడ్డివారికి చూపు ఇచ్చారు, కుంటివారిని నడిపించారు, దెయ్యం పట్టిన వారికి విడుదల ఇచ్చారు, మరణించిన వారిని జీవంతో లేపారు. ఎందుకీ అద్భుతాలు చేశారు? నా వద్ద శక్తి ఉన్నది, నేనే దేవుడను. ఆ విధంగా తనకు పేరు తెచ్చుకోవడానికా, తనకు ప్రతిష్ట తెచ్చుకోవడానికా? అందరూ నా వద్దకు వస్తేనే నేనే అంతా అని తనని హెచ్చించి చూపుట కొరక? ఎందుకు యేసు అద్భుతం చేశారు? ఈ రోజుకి ఎందుకైనా అద్భుతం చేస్తున్నారు? మీకెందుకు ఆయన అద్భుతము చెయ్యాలి? ఎందుకు ఆయన అద్భుతం చెయ్యాలని ఇష్టపడుతున్నారు? కారణమేంటో తెలుసా? మీరు లేఖనంలో అది చదివారంటే అందులో మాటిమాటికి ఒక మాట వస్తుంది, యేసు ఎందుకు జనానికి అద్భుతం చేశారని. యేసు జనాన్ని చూసి కనికరపడి వారికి అద్భుతం చేశారు. వ్యాధిగ్రస్తులను చూసి కనికరపడి వారిని స్వస్థపరిచారు. ఆ కనికరపడుట మత్తయి 14:14లో ఆ విధంగా చదువుతున్నాము. లేఖన పుస్తకంలోని ఎన్నో చోట్ల ఆ మాట వస్తుంది. ఆయన కనికరపడి జనానికి ప్రసంగం చేశారు. ప్రేమ వేరు, కనికరము వేరు. ప్రేమ అందరి వద్ద ఉంటుంది. ప్రేమ 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 అదందరినీ ప్రేమిస్తాం. దేవుడు లేడు అన్నా కూడా ప్రేమ ఉంటుంది. అది వేరు. కనికరము అనేది వారిని చూసేటప్పుడు మనసులో ఒక బాధను ఏర్పరుస్తుంది, ఒక వేదనను ఏర్పరుస్తుంది. అయ్యో, ఈ నా జనం ఇలా కష్టపడుతున్నారే. తనకే వచ్చిన ఒక వేదన, అదే కనికరము. ఆ విధంగానే యేసు అద్భుతం చేశారు. మిమ్మల్ని చూసిన వెంటనే కనికరపడుతున్నారు. అయ్యో, నేను సృష్టించిన నా బిడ్డలు, నా ప్రజలు ఈరోజు వేదన పడుతున్నారే, కష్టపడుతున్నారే. కనికరపడే అద్భుతం చేస్తున్నారు. ఎటువంటి అద్భుతాలు? చూడండి, ఒక 3 సాక్ష్యాలను మీరు చూడబోతున్నారు. జాగ్రత్తగా ఇది చూడండి. ఇటువంటి అద్భుతాలు మీకు జరగబోతున్నాయి. ఇటువంటి అవసరాలు మీకు ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి. అందుకే ఇవన్నీ మీకు చూపించే విధంగా దేవుడు క్రియ చేస్తున్నారు. ముందుగా సహోదరుడు రాజు, కాయల్ పట్టణము, తూతుకుడి జిల్లాలోని కాయల్ పట్టణానికి చెందిన సహోదరుడు రాజు. అటువంటి ఆ సహోదరుడి జీవితంలో 16 సంవత్సరాలుగా ఒక సమస్య. 16 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలుగా ఒక సమస్య. ఆయన జీవితంలో యేసు ఎటువంటి అద్భుతాలను చేశారు? ఆ అద్భుతాలు ఆయన జీవితంలో ఏమేమి చేశాయి? ఆయనే చెబుతున్నాడు, మీరది చూడండి. నా పేరు రజ్జు. మేము తూతుకుడి జిల్లా కాయల్పనేలో ఉంటున్నాం. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. చేపలు పట్టే వృత్తిలో ఉన్నాను. 16 సంవత్సరాలుగా తాగుడు అలవాటు. తాగుడంటే ఒక రోజుకి 2-3 క్వార్టర్లు తాగుతా. సంపాదించేది మొత్తం తాగుడికే పోయేది. ఇంటికేమో నేను సంపాదించిన దాంట్లో 2000 అయితే 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను. మా ఆయన తాగి ఇంటిలో చాలా గొడవ చేస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఏదో ఒక గొడవ. నన్ను నిద్రపోనివ్వరు. నిద్రపోయినది లేపి గొడవ పడతారు. అలా ఉన్నప్పుడు నైట్లో
ఏదో ఒకటి చెప్పి నరకల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. తాగకపోతే అదో విధంగా ఆ రోజు ఇక నాకు నిద్రే రాదు. ఒక రకంగా అదోలా ఉంటుంది. అదే ఆలోచనతో ఉంటా. తాగనని చెప్పి నేను నా పిల్లల మీద ఒట్టేశాను కూడా. ఒట్టేస్తున్నాను ఇకపై తాగనని చెప్పిన గంట సేపట్లోనే వెళ్ళిపోయా తాగడానికి. ఇంట్లో ఏ వస్తువు ఉండదు. నేనేదన్నా మాట్లాడినా ఉన్న వస్తువులు టీవీ, చైర్, రిమోట్, రైస్ కుక్కరు, ఇంట్లో ఏమేమి వస్తువులున్నాయో అవన్నీ విసిరేస్తారు. మనం ఆపాలని చూసినా కూడా మనల్ని కొడతారు. బూతులైతే మాట్లాడుతూనే ఉంటా. మాటకు మాట బూతులే వస్తాయి. నా నోట్లోంచి ఒక్క మాట కూడా మంచి మాటే రాదు. అన్నీ బూతులే వచ్చేవి. మనం ఎందుకు జీవిస్తున్నాం? ఉండి ప్రయోజనం లేదు, చచ్చిపోవాలి. ఇతను పెట్టే బాధ తట్టుకోలేకపోతున్నాను. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నా భార్యని ప్రతిసారి కొట్టేవాడిని. అలా కొట్టేసిన తర్వాత వాళ్ళమ్మింటికి పంపించేసేవాడిని. వెళ్ళి నగలు పట్టరమ్మనేవాడిని. ఒకవైపు తాగుడు, ఇంకోవైపు పొగాకు లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేను. కొన్నిసార్లు ఆ పొగాకు వేసుకొని నిద్రపోతా. పడుకొని లెగిసిన తర్వాత నోరు పుక్కులించుకొని మళ్ళీ ఏం చేస్తానంటే పొగాకు వేసుకుంటాను. మత్తులో ఉన్నా సరే, మత్తులో లేకపోయినా సరే ఆ పొగాకు లేకుండా అసలు ఉండలేను. ఆర్సీ క్రైస్తవులుగానే ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు ప్రయోజనంగా ఉండిందే లేదు. ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళలేదు. వెళ్ళేవాడిని జనవరి 1వ తారీఖు లేక క్రిస్మస్కి వెళ్ళేవాడిని. కానీ చర్చికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే తాగడానికి సిద్ధం. ఏ రోజు బైబిల్ చదివింది లేదు. బైబిల్ అంటే ఏంటో తెలియకుండానే పెరిగాను. ఇలా ఉన్నప్పుడు 2019 డిసెంబర్ 31వ తేదీ వరకు బాగా తాగారు. ఆ రోజు నైట్ కూడా తాగారు. కానీ 2020లో నాలుమావిడి గూడారంలో జరిగిన వాగ్దాన ప్రార్థనకి మేము కుటుంబంతో వెళ్ళాం. అక్కడ మోహన్ అన్నయ్య రెండింతల ఆశీర్వాదం ఇస్తారని మెసేజ్ ఇచ్చారు. దేవుడు మీకొక మాట ఇస్తున్నారు. నా కుమారా, నా కుమార్తె, నీకు రెండింతల మేలుని నేను ఇస్తాను. అది ఈ రోజే ఇస్తాను. గత సంవత్సరమంతా కన్నీరు, దిగులు, అవమానము, నిందలు, ఇకపై ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న దిగులుతో వచ్చి ఉండవచ్చు. ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదమైన సంవత్సరము. ఆ మాట నా హృదయాన్ని తాకింది. అప్పుడు యేసయ్య, ఈ వాక్యం నా కుటుంబంలో మా ఆయనకి తాగుడు నుంచి విడుదలివ్వాలి అని ప్రార్థించాం. గూడారంలో మేమందరం ప్రార్థన చేసి బయటికి వచ్చేసాము. బయట ఒకతనికి క్వార్టర్ కొనమని డబ్బిచ్చొచ్చాను. ఆ క్వార్టర్ తాగడానికి వచ్చి తాగాలనుకున్నాను కానీ తాగలేకపోయాను. అది చూస్తేనే చిరాకు వచ్చింది. దాంతో నేను అన్నిటినీ కూడా మర్చిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగిందే లేదు. 3 సంవత్సరాలు పైన అయిపోయింది. అసలు ఇప్పుడు తాగుడు మొత్తం మానేశాను. బూతులు మాట్లాడట్లేదు, పొగాకు వేసుకోవట్లేదు. ఇప్పుడు ఏదీ లేదు. రోజు ప్రార్థన. రోజు గంట సేపు నుంచి 2 గంటల వరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఉదయాన్నే మేము సముద్రానికి వెళ్ళేటప్పుడు త్వరగా లేచి నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు కూడా గంట సేపు ప్రార్థన చేసే నేను వల వేస్తాను. ఇప్పుడు మా ఆయనకి తాగుడు అలవాటే లేదు. సంతోషంగా ఉన్నాం. ముందులాగా నన్ను ఇప్పుడు కొట్టట్లేదు. కుటుంబంలో ప్రశాంతతని, సమాధానాన్ని యేసయ్య మాకు ఇచ్చారు. 16 సంవత్సరాలుగా తాగుడికి పొగాకుకి బానిసైన నన్ను యేసు విడిపించినందుకు కృతజ్ఞత. 16 సంవత్సరాలు మద్యపానము, మత్తు పదార్థాలు ఒక్కరోజులో ఎలా వదలగలమండి? ఇది వదలడం కాదు. యేసు విడుదల ఇస్తున్నారు. ఆయన విడుదల ఇచ్చే దేవుడు. అందరూ చెప్తారు, నువ్వు వదిలేయ్, నువ్వుగానే వదిలేయాలి. కావాలంటే ఆ మాత్రలు వేసుకోండి దాన్ని మర్చిపోవడానికి. కాని యేసు అలా కాదు. యేసుక్రీస్తు విడుదల ఇస్తే నిజంగానే విడుదల. ఈరోజు మీకు విడుదల కావాలి. ఆ రోజంటే జనవరి 1వ తారీఖు 2020లో వచ్చారు. ప్రతి జనవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక, వాగ్దానపు కూడికగా జరిపించబడును. ఈ సంవత్సరం 1వ తారీఖున జరిపించాము. దానికి చాలా ప్రదేశాల నుండి ప్రజలు వస్తారు. ఆ రోజున నూతన సంవత్సరం కొరకు దేవుని వాగ్దానాన్ని చెప్పి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాము.
ఆ మీటింగ్కే వీళ్ళు వచ్చారు. మద్యపానం తాగుతున్నవాడైనా భార్య పిలిచిందని మీటింగ్కి వచ్చాడు. ఆ మీటింగ్లో యేసు కలిశారు. యేసు యొక్క ఒక తాకుదల చూడండి. బయట కోట్ర కొనడానికి డబ్బులు ఇచ్చి వచ్చాడట. అది కొనుక్కొచ్చాక దానిమీద ఇష్టం లేదు. అదే యేసు, అదే నిజమైన విడుదల. ఒకే రోజున ఒకే ఒక తాకుదల్లో ఆ తాగాలన్న కోరిక తొలగిపోతుంది. మత్తు పదార్థాల గురించి కోరిక 16 సంవత్సరాలుగా ఉన్న అలవాటు చిటికేసే సమయంలో విడుదల. దీనికే యేసు వచ్చారు. మనుషులను పాపం నుండి, శాపం నుండి విడుదల చేయడానికి సిలువలో తనని బలిగా ఇచ్చారు. అదే యేసే ఈరోజు మీ ఇంటికి వచ్చారు. ఎవరో ఒకరు మద్యపానము, మత్తు పదార్థాలు, ఏదో ఒక పాపపు అలవాటు, ఏదో ఒక బానిసత్వం, సెల్ఫోన్ బానిసత్వం, సీరియల్ బానిసత్వము, కొందరి తప్పుడు అలవాట్లు, రహస్య పాపాలు విడుదల కావాలి. ఈరోజు యేసు మీకు విడుదల ఇచ్చి సమాధానంతో నింపబోతున్నారు. ప్రశాంతత ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు. జాగ్రత్తగా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. ఇంకొక సహోదరి బాలరసి అనే సహోదరి తిరునల్వేలి జిల్లాకు చెందిన కన్ననల్లూర్ అనే ఊరికి చెందినవారు. వాళ్ళింట్లో ఒక సమస్య, చిన్న పిల్లాడికి ఆ బిడ్డకు ఒక సమస్య, 3 సంవత్సరాలుగా ఉన్న సమస్య. అది ఏం సమస్య, యేసువాడికి ఏం చేశారు, ఆ విషయాన్ని ఆమె చెబుతున్నారు. చూడండి. నా పేరు బాలారసి. తిరునెల్వేలి జిల్లా కన్ననల్లూరులో ఉన్నాం. నాకు 2 పిల్లలున్నారు. మా ఇంటి ఆయన వ్యవసాయం చేస్తారు. నా మొదటి కొడుక్కి ఎడమ కన్నులో 3 ఏళ్లుగా సమస్య ఉంది. వాడికి ఆ కన్ను బాగా నొప్పిగా ఉంటుంది. కంట్లోని ఏదో మండుతున్నట్టుగా వాడికి అనిపిస్తుంది. ఆ కన్నుని అలా నలుపుతున్నప్పుడు దురదగా అనిపిస్తుంది. చెయ్యి పెట్టుకుని వాడు అలా నలుపుతూనే ఉంటాడు. ఆ కన్ను నలుపుతున్నప్పుడు బాగా రెడ్గా అయిపోతుంది. వాడు వదలకుండా అలాగ నలుపుతూనే వాడు ఉంటాడు. ఊరికే ఉండడు. కంట్లో ఏదో కరిచినట్టుగా అనిపిస్తుంది. నేను నలుపుకున్నా అలాగే నలుపుకోవాలని అనిపిస్తుంది. ఒకసారి ఆ కన్నుని నలుపుతూ ఉంటాడు. అలాగే గంట సేపు వాడు అలాగే నలుపుతూనే ఉంటాడు. 2 చేతుల్ని నేను లాగి, నువ్వు ఇలా చెయ్యొద్దమ్మా, నాకు బాధగా ఉందమ్మా అని నేను చెప్పేదాన్ని. లేదమ్మా నేను అలాగే చేస్తానని చెప్పి వాడి చేత్తో చేస్తూనే ఉంటాడు. వాడిని చూసినప్పుడు చాలా పాపంగా అనిపిస్తుంది. చాలా ఏడుపొస్తుంది. ఏంటి నా కొడుక్కి ఇలా ఉంది అని. ఇదే నా కొడుకు తలరాత. చాలా మంది ఇది న్యాయం కాదని కూడా చెప్పారు. నా కొడుక్కి ఇదే అలా జీవితాంతం ఉండిపోతుందా, నా కొడుక్కి ఇది ఒక వ్యాధ అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. మనసులో చాలా బాధపడ్డాను. 3 ఏళ్లుగా ఈ రోజు నయమవుతుంది, రేపు నయమవుతుంది అని. కానీ ఏమీ మారలేదు. చాలా తలనొప్పి. తలపైన ఎవరైనా రాయి కొట్టితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అదే కాకుండా వాడికి ఇంకొక సమస్య ఉంది. మధ్యరాత్రిలో వాడు మాట్లాడుతూనే ఉంటాడు. అది పడుకుని కాదు, కూర్చునే మాట్లాడతాడు. ఆ టైంలో వాడు మాట్లాడినప్పుడు వాడిగా మాట్లాడు, ఏదో భయంకరంగా మాట్లాడతాడు. కళ్ళు మారుతాయి. కళ్ళొచ్చి చాలా పెద్ద కళ్ళుగా మారుతాయి. వాడు కళ్ళు నడిపే సమస్యలోనే ఈ సమస్య ఉంది. హాస్పిటల్కి వెళ్ళాం. మా బాబుని తీసుకుని వెళ్ళాం. కానీ అక్కడ టాబ్లెట్స్ అన్ని ఇచ్చారు, చాలా ఇచ్చారు. దానివల్ల నయం కాలేదు. ఇలా కష్టమైన పరిస్థితుల్లో జనవరి 1, 2024 సంవత్సరంలో నాలుమావిడిలో వాగ్దాన ప్రార్థనకి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. మోహన్ అన్నయ్య వచ్చి కళ్ళ సమస్యతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. అప్పుడు నా కొడుకు కళ్ళపైన చెయ్యి పెట్టి ప్రార్థన చేశారు. నేను కూడా వాడి తలపైన చెయ్యి పెట్టి భారంతోనే ప్రార్థన చేశాను. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఏ ప్రయోజనమూ లేదు. ఎలాగైనా విడుదల ఇవ్వండి యేసు ప్రభువా, ఎలాగైనా విడుదల ఇవ్వండి. మా అబ్బాయిని తాకండి. 2 వచ్చి పిలిస్తేనే అక్కడికి వస్తానని చెప్పారే. మీరిక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను యేసు ప్రభువా. మా అబ్బాయికి స్వస్థతనివ్వండి. మా అబ్బాయికి స్వస్థని ఇచ్చే తీరాలి. మీరే మాకు ఇవ్వకపోతే ఇంకెవరు మాకు ఇస్తారు అని భారంతో ప్రార్థన చేశాను. నేను ప్రార్థించినప్పుడు వాడు భారంతోనే ప్రార్థన చేశాడు. ఆ చోటే వాడి కన్ను నుంచి ఒక పెద్ద నొప్పి వాడి నుంచి బయటికి వెళ్ళినట్టు
తట్టుకోలేనంత నొప్పి. అమ్మా, ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కంట్లోంచి ఏదో బయట పారేస్తున్నట్టు నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పాడు వాడు. చాలా నొప్పిగా ఉందమ్మా అని చెప్పాడు. ఆ సమయం నుంచి వాడికి నొప్పి, దురద ఏమీ లేవు. ఆ 3 ఏళ్లుగా ఒక్కరోజు కూడా కన్నును నలుపుకుండా ఉండేవాడు కాదు. వాగ్దాన ప్రార్థనకి వెళ్లిన తర్వాత నేను చెక్ చేసి చూశాను. వాడికి ఆ దురదే లేదు. వాడు ఆ కంటి దగ్గర చెయ్యే పెట్టుకోలేదు. వాడికి దురదనేదే లేదు. వాడు చూడ్డానికి చాలా సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి మధ్యరాత్రిలో లేచి మాట్లాడడమే లేదు. బాగా నిద్రపోతున్నాడు. 3 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న నా కొడుకుకి విడుదలిచ్చిన యేసయ్యకి కృతజ్ఞతలు. చూశారా, కంట్లో ఒక విచిత్రమైన సమస్య. కంట్లో దాన్ని నలుపుకుంటూ ఉండి బాధ 3 సంవత్సరాలుగా చెబుతున్నారుగా. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాము. మందులన్నీ డాక్టర్లు చెప్పినవన్నీ చేసినా స్వస్థత లేదు. 3 సంవత్సరాల వేదన. ఇదే విధంగా జనవరి 1వ తారీఖున 2024వ సంవత్సరము ఆమె ఆ మీటింగ్లో కన్నీటితో యేసు వద్ద ప్రార్థన చేశారు. అదే సమయములో దేవుడు తాకారు. అదే సమయములో ఆ రోజు నుండి కంటిలో సమస్య తొలగింది. ఒక విడుదల. అర్ధరాత్రి పూట లేచి కూర్చుని ఇదంతా చేసేది ఒక ఆత్మ, ఒక అపవాది క్రియ. వాడి కళ్లపైన దాడి చేసి వాడిని వేదనపరిచింది. రాత్రి సమయంలో నిద్రపోనివ్వకుండా వాడిని కలవరపరిచింది. అందులో నుంచి దేవుడు విడుదల ఇచ్చారు. అప్పుడు ఆ వ్యాధి తొలగింది. ఏదో కంట్లో నుంచి లాగి పారేసినట్టుగా తెలిసిందట దేవుని హస్తము. ఆ దెయ్యం క్రియ చేస్తూ ఉండగా ఆ ఆత్మను తీసి పారేశారు. విడుదల. ఈరోజు మీకు కావాలి. మీ శరీరంలో హృదయం చెడిపోయి ఉండవచ్చు, లంగ్స్ చెడిపోయి ఉండవచ్చు, లివర్ చెడిపోయి ఉండవచ్చు, కిడ్నీ చెడిపోయి ఉండవచ్చు, గర్భసంచి పాడైపోయి ఉండవచ్చు. ఏదో ఒక శరీరంలో ఒక అవయవంలో బాధ, ఎముకల్లో, నరాలలో ఏమిటో కనిపెట్టలేకపోతున్నారని బాధపడొచ్చు. ఈరోజు ఒక విడుదలను యేసు ఇవ్వబోతున్నారు. విశ్వాసముతో మీరు వేడుకోవాలి. చూశారా, ఆ తల్లిగారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. యేసుని చూస్తూ పిలిచారు. వీళ్ళందరినీ చూడండి, నేను నేరుగా కలిసింది లేదు, నేరుగా వారికి ప్రార్థన చేసింది లేదు. మీటింగ్కి వచ్చారు, యేసుని చూస్తూ పిలిచారు. ఈ అద్భుతానికి నాకు సంబంధము లేదు. సాక్ష్యం చెప్పేటప్పుడు గమనించారు కదా, నేను వారిని తాకలేదు, వారి కోసం నేను ప్రార్థించలేదు. యేసుని పిలిచారు, యేసు అద్భుతం చేశారు. ఇప్పుడు యేసు మీ పక్కనే ఉన్నారు. మీరు ఆయనను యేసు అని పిలిచి వేడుకున్నారంటే వెంటనే మీకు ఇటువంటి అద్భుతం జరుగుతుంది. కళ్లల్లో స్వస్థత ఏర్పడుతుంది, చెవిలో ఒక స్వస్థత ఏర్పడుతుంది. ఇప్పుడే యేసు అద్భుతం చేస్తారు. విశ్వాసముతో ఈరోజు ప్రార్థించబోతున్నారు, అద్భుతాన్ని పొందబోతున్నారు. సరే, ఇంకో సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాము. ఆ తర్వాత మనం వచనాన్ని ధ్యానించి ప్రార్థిద్దాము. సహోదరి రేచల్ సాతూరుకి చెందినవారు. ఆమె జీవితంలో 10 సంవత్సరాలుగా పోరాటము, 10 సంవత్సరాలు. దాని నుండి వారు ఎలా విడుదలను పొందారు అది వారే చెప్తున్నారు, వినండి. నా పేరు రేచల్. సాతూరులోని ఉంటాము. నాకు పెళ్ళయింది, కూతురుంది, మా ఆయన డ్రైవరు. నేను యేసుప్రభు తెలియని కుటుంబంలో పెరిగాను. నేను చాలా భక్తిగా ఉండేదాన్ని. అగ్నిగుండం తొక్కి నేను ఆడతాను. ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను గురి చెప్తాను. మంగళవారం, శుక్రవారం అయితే ఇంట్లో సాంబ్రాణి వెలుగుతూనే ఉండాలి. ఏ గుడికి వెళ్తానో అక్కడ అన్ని తాళ్లు కట్టించుకుంటాను. 24 సంవత్సరాలుగా తిరుపతికి నడుచుకుంటూనే వెళ్తున్నా. కింద తిరుపతి నుంచి పై తిరుపతికి. అక్కడున్న మెట్లనన్నీ నేను తాకే వెళ్తాను. అన్ని మెట్లకి నేను కర్పూరం వెలిగిస్తాను. అంత భక్తిగా నేను ఉండేదాన్ని. భక్తిగా ఉండి అన్ని గుళ్ళకి వెళ్లి దేవుని మొక్కానంటే అంతా నయమవుతుందని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ నాకు ఒక సమస్య ఉంది. అది నాకే తెలీదు, కానీ ఉంది. కానీ అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను నిద్రపోయేటప్పుడు నా పక్కన ఒకటి పెద్దగా చిన్నది ఉంటుంది. అలా ఉన్నప్పుడు నా చెయ్యనొచ్చి తాకుతుంది. నేను కళ్ళు తెరిచి చూసేలోపు అక్కడ ఏదో నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూసిన వెంటనే నేను నా దేవుణ్ణి పిలిచేదాన్ని, మీరే నన్ను కాపాడాలి, పో బయటికి పో అని చెప్పినా అది వెళ్లేది కాదు. 13 ఏళ్లుగా నాకు నిద్ర లేదు. నేను ఏం చేసేదానో నాకే తెలీదు. నాలో నేనే మాట్లాడుకుంటాను. వంటగదికి వెళ్తే నా వెనకాల ఏదో వస్తున్నట్టే అనిపిస్తుంది. వెనకాలొచ్చి తాకినట్టే అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఎవరు ఉండరు. ఆవిడ తలపైన ఆవిడే కొట్టుకునేది. కోపం వస్తే మమ్మల్ని కొట్టేది.
లేకపోతే నాన్నతోని గొడవ పడుతూనే ఉండేది. నేనే నా తలని కొట్టుకునేదాన్ని. అలా కొట్టుకుని ఇకపై నేను ఉండకూడదు, చచ్చిపోవాలి, మనం ఎందుకు బతకాలి, నాకెవరూ లేరు కదా, అలా అనుకునే నేను 3 సార్లు ఆత్మహత్య చేసుకోబోయాను. నా సమస్యకి పరిహారం చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇక్కడికి వెళ్తే సరి అవుతుంది, అక్కడికి వెళ్తే నయమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రవాది నన్ను కూర్చోపెట్టి, నీకు దెయ్యం పట్టింది, చచ్చిపోయిన ఆత్మ నీలో ఉంది, ఇలా చేస్తే పోతుంది అలా అని చెప్పారు. సరే, ఆ పరిహారాన్ని మేము చేశాము. గుమ్మడికాయ తీశారు, కొబ్బరికాయతో తీశారు, నిమ్మకాయతో తీశారు. ఇవన్నీ తిప్పిన తర్వాత అక్కడ రక్తంలాగా ఒకటి నా ముఖాన్ని బొట్టు పెట్టారు. ఇకపై నీకేమీ రాదు, నీకంతా నయం అవుతుంది అని చెప్పారు. 10 రోజులే బాగున్నాను, మళ్ళీ అలాగే వచ్చింది. అలా ఉన్నప్పుడు 2022 డిసెంబర్ నెల 31వ తేదీన ఉదయం లేచి నేనొక్కదాన్నే కూర్చుని ఏడుస్తున్నప్పుడు, నువ్వు చచ్చిపో, నువ్వు ఇక్కడుండి ఏం చేయబోతున్నా అని విన్నప్పుడు మా ఇంట్లో చాలా పోరాటంగానే ఉంది. అప్పుడు చాలా గొడవ జరిగి, నేను ఇకపై ఉండకూడదు, చచ్చిపోదాం, ఎవరికైనా నేను చచ్చిపోయిన నా శవం కూడా దొరకకూడదు అలా అని చెప్పుకుని ఇంట్లో బట్టలని తీసుకుని డబ్బులు తీసుకుని నేను బస్సు ఎక్కి వెళుతున్నాను. ఏ బస్సుకి ఎక్కుదామని నేను అనుకోలేదు. అలా ఏడుస్తూనే కూర్చున్నాను. అలా ఏడుస్తున్నప్పుడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావని ఒక ఆవిడ అడిగింది. ఏడవద్దు, చావద్దు అని చెప్పి, నాలుమావిడిలో ఆ గూడారానికి నువ్వు వెళ్ళు అని చెప్పారు. 2023వ సంవత్సరం జనవరి నెలలో 1వ తేదీన మీటింగ్లో కలుసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ యేసుప్రభు నన్ను అక్కడ ఉంచారు. ఆ కూటమిలో చేరి నేను వెళ్ళి ముందు కూర్చున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నేను గట్టిగా యేసుప్రభువా అని అరిచాను. మోహననీయ భారంతో ప్రార్థన చేశారు. ఆ అశుద్ధాత్మ మీలోంచి పారిపోతుంది, కుమార్తె నీకు దేవుడు విడుదలిచ్చారు, నువ్వు విడుదల పొందావు అలా చెప్పినప్పుడు నా తలని ఊపి నేను డాన్స్ వేస్తూనే ఉన్నాను. మోహననీయ మాట చెప్పిన వెంటనే నాలో నుంచి ఒక ఆత్మ వెళ్ళడం నేను గ్రహించాను. ఆ ఆత్మ నాలో నుంచి వెళ్లిపోయిన తర్వాత నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఆ తర్వాత నాకు ఆత్మహత్య ఆలోచనే లేదు. ఏ ఆలోచన రాలేదు. నా కోపం లేదు, చిరాకు లేదు, ఆ పాము రావడం లేదు, నువ్వు చచ్చిపో అనే ఏ మాట నాకు వినబడలేదు. నేను దాన్ని ఇంట్లో సోదా చేసి కూడా చూశాను. ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన ఏమీ రాలేదు. నేనిప్పుడు ప్రార్థన చెయ్యాలి, దేశం కోసం ప్రార్థన చెయ్యాలి, ఆ భారం మాత్రమే నాకు ఉంది. నేను ప్రార్థిద్దాం రండి కార్యక్రమం ప్రతిరోజు చూస్తా. అలా ఉన్నప్పుడు మోహననీయ చెప్పారు, దేవుడికి నచ్చని పనులు ఏమీ చెయ్యకూడదు, ఇంట్లో ఏమీ ఉండకూడదు. అలా చెప్పినప్పుడు వెంటనే మా ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి వాటిని అన్ని శుభ్రం చేసి పెట్టాను. మేము దేశం కోసం 1 గంట సేపు ప్రార్థన చేస్తాము. దేవుడు పూర్తిగా నాకు విడుదలని ఇచ్చారు. నా యేసు ప్రభువే నాకు స్వస్థతనిచ్చారు, విడుదలనిచ్చారు. ఇప్పుడు నేను ఇలా బతికి ఉన్నానంటే అది దేవుడు చేసిన ఈ పని. నాకు ఇప్పుడు ఏమీ లేదు. అందరూ నా చేతులు వదిలేసినప్పుడు ఆ దేవుడే నా చెయ్యని పట్టుకున్నారు. యేసు ప్రభువే వచ్చారు, నేను ఉన్నానని చెప్పి మా ఇంటికి వచ్చారు. నేను నమ్మిన ఏ దేవుడు నాకు సాయం చేయలేదు, ఏ దేవుడు వచ్చి నాకు సాయం చేయలేదు. యేసు ప్రభు మాత్రమే నాకు విడుదల ఇచ్చారు. 10 ఏళ్ల పిశాచి పోరాటం నుంచి నాకు విడుదల ఇచ్చిన యేసు ప్రభుకే కృతజ్ఞతలు. 10 సంవత్సరాలు ఎంత పెద్ద పోరాటం కదా. ఎంతో కష్టపడి ఉన్నారు. ఇంతకీ చాలా భక్తి గలవారు, దేవుని మీద నమ్మకం గలవారు. ఆమె సోది చెబుతూ ఉంటుందట. ఆ విధంగా ఉన్నవారు, కాని ఒక ఆత్మ ఆమెను ఆవరించి ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తూ ఉండేది. రాత్రంతా నిద్రపోనివ్వదు. ఆ రూపాలు వచ్చి నిలబడతాయి. ఇదంతా మనోభ్రాంతండి. ఈ కాలంలో దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? మీరు నమ్మినా నమ్మకపోయినను అవి ఉన్నాయి. లేఖనంలో చెప్పబడి ఉన్నది. యేసు దాన్ని గురించి మాట్లాడారు. ఈ రోజుకి వేలాది మంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు. విడుదల పొందినవారు వేలాది మంది ఉన్నారు. వాళ్లకి ఆ అనుభవం, వేదన వాళ్లకే తెలుస్తుంది. రాత్రిపూట వచ్చి అది మాట్లాడుతుంది. చూడండి, ఇందులో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ 3 అద్భుతాలు జనవరి 1వ తారీఖునే జరిగాయి. 1, 2020 జనవరి 1న,
2023 జనవరి 1న 2024 1న అన్నీ కూడా ఈ మీటింగ్లోనే. ఎవరినీ కూడా నేను విడిగా చూడలేదు, విడిగా ప్రార్థన చెయ్యలేదు. అందరూ మీటింగ్లో పాల్గొన్నారు, యేసుని పిలిచారు, యేసు అద్భుతం చేశారు. ఇదే జరిగింది. అందువల్లే చెప్తాను, పరిచారకుణ్ణి వెతకొద్దండి, యేసుని వెతకండి. పరిచారకుని వద్ద ప్రార్థన చెయ్యాలని అనుకోకండి, యేసు వద్ద ప్రార్థన చేయండి, యేసు అద్భుతం చేస్తారు. ఆ విశ్వాసములోనికే మీరు రావాలని యేసు ఇష్టపడుతున్నారు. అందువల్లే ఈ 3 అద్భుతాలను బాగా గమనించండి. అద్భుతమేంటి? 31వ తారీఖున 2022 డిసెంబర్ 31వ తారీఖున ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. అంతకుముందే 3 సార్లు ఆత్మహత్య చేసుకుందామని ఉరేసుకోబోయారు. ఎలాగో కాపాడబడ్డారు. దేవుడు ఆమె మీద ప్రేమ ఉంచినందువల్ల ఆమెను కాపాడి ఉన్నారు. 2022 డిసెంబర్లో ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోదాము, ఎవరికి తెలియకూడదు అని బస్సులో ఏడుస్తూ వెళుతున్నప్పుడు పక్కన ఉన్న ఒక తల్లి ద్వారా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, విషయమేంటి, తన సమస్యను చెప్పినప్పుడు, దీనికి నువ్వు చావాల్సిన పని లేదు, బ్రతికించే ఒక దేవుడు ఉన్నారమ్మా, అక్కడ మీటింగ్ జరుగుతుంది, నువ్వు వెళ్ళు అని ఆమె ద్వారా దేవుడు చూసారా, ఒక ఆత్మని ఆత్మహత్య చేసుకుని మరణించకూడదు, అమాయకత్వమే కదా కారణము. ఈ విధంగా విడుదల ఇచ్చే ఒక దేవుడు ఉన్నారని తెలిస్తే వెతుక్కుంటూ వచ్చి ఉంటారుగా. అందువల్లే క్రైస్తవులు స్వార్థపరులుగా ఉండకండి. ఇలాంటి ఒక దేవుడు ఉన్నారు, నీకు సహాయము చేస్తారని చెప్పండి. చాలామందికి తెలియట్లేదు, గందరగోళంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ చూసేశాను, కొండలు ఎక్కి చూశాను, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు తాగుడు వదల్లేకపోతున్నానే, బీడీ సిగరెట్ వదల్లేకపోతున్నాను, ఇంకా దీంట్లోనే ఉన్నానే, పాపము శాపంలోనే ఉన్నానే. అయితే ఎవరు విడుదల ఇస్తారు, ఎవరు నాకు ప్రశాంతతను ఇస్తారు? తప్పిస్తూ ఉన్నటువంటి మానవ జాతి. అందువల్లే క్రైస్తవులు స్వార్థపరులుగా ఉండకుండా మీరు ఒక్క పని చెయ్యండి, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు సహాయం చేస్తారు, ఆయన్ని పిలువు, అంతే. చూసారా, తల్లి చెప్పారు, ఒక దేవుడు ఉన్నారయ్యా, అక్కడ ప్రార్థన జరుగుతుంది, వెళ్ళమ్మా, నువ్వెందుకు చావాలి, నిన్ను బ్రతికిస్తారు. ఆమె వచ్చింది. ఆమె వచ్చిన తర్వాతే క్రైస్తవుల మీటింగ్ని ఫస్ట్ టైం చూస్తుంది. మోహన్ లాసరస్ అంటే ఎవరో తెలియదు, మీటింగ్లు ఎలా ఉంటాయో తెలియదు, వచ్చి కూర్చున్నారు. కాని యేసు అది గమనించారు. పాపం ఒక కుమార్తె అమాయకత్వం వల్ల, ఈ దెయ్యాల వల్ల బాధపడుతూ 10 సంవత్సరాలుగా వేదన పడుతోంది. యేసు ప్రసన్నత దిగిన వెంటనే అపవిత్ర ఆత్మ ఉండలేకపోయినది. విడుదల, అద్భుతమైన విడుదలను దేవుడు ఉచితంగా, డబ్బులు ఇవ్వలేదు, ఉచితంగా యేసు వద్ద అన్నీ ఉచితము, విడుదల. ఎవరైనా డబ్బడిగితే నమ్మకండి, వాడు మోసం చేసే పరిచారకుడు. క్రైస్తవులలో అబద్ధపు పరిచారకులు ఉన్నారు. అంటే దొంగ బిషపులు, దొంగ బోధకులు, దొంగ పరిచారకులు, దొంగ ప్రవక్తలు, ఈ విధంగా దొంగలు ఉన్నారు. బైబిల్లోనే చెప్పబడి ఉన్నది. అలాంటి వాళ్ళని, వాళ్ళడిగే డబ్బుని మీరు నమ్మకండి. యేసు ఉచితంగా పొందండి, ఉచితంగా ఇవ్వండి అని చెప్పారు. ఇదే నిజము. చూసారా, ఉచితంగా ఒక విడుదలను దేవుడు వాళ్లకు ఇచ్చారు. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇతరుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేశం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా వేలాది మంది ప్రార్థన చేస్తున్నందువల్లే ఈ దేశం రక్షింపబడుతుంది. అర్థం చేసుకోండి. ఈ దేశంలో చాలా అన్యాయాలు, అక్రమాలు, అవినీతులు పెరిగిపోయాయి. అయినను దేవుడు శిక్షించకుండా ఉండడానికి కారణము లక్షలాది మంది ఈ విధంగా రక్షింపబడ్డ క్రైస్తవులు. ఇప్పుడే మారు మనసు పొందిన వారందరూ కూడా దేశం కోసం ఏడ్చి మరీ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన నిమిత్తం దేవుడు కనికరం చూపుతున్నారు. సరే, ఈ సమయంలో ఇటువంటి అద్భుతం నాకు జరుగుతుందా? ఈ విధంగా జరుగుతుందంటున్నారే, నాకు జరుగుద్దా? జరుగుతుంది. అయితే నేను 4వ వడికి రావాల్సిన అవసరము లేదు. మీరు ఉన్న చోటే ఉండి ప్రార్థన చేస్తే ఇప్పుడే ఈరోజే మీకు విడుదల దొరుకుతుంది. అంతేగాని మీరు 4వ వడికి రావాలి అంటే రావచ్చు. వస్తే యేసు ఎటువంటి వారు అన్నదాన్ని ఇంకా అధికంగా మీరు తెలుసుకోవచ్చు. అందువల్ల వచ్చి ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇక్కడ మతం మారుస్తున్నారా, మతం గురించి మాట్లాడుతున్నారా? వచ్చి మీరంతా చూడవచ్చు. అందువల్ల మీరు వచ్చి ఆశీర్వాదాన్ని పొందండి. సరే, ఈ సమయంలో వీళ్ళందరికీ అద్భుతం చేశారే, యేసు నాకు చెయ్యాలి. ఇష్టపడుతున్నారా మీరు? ఇప్పుడు ఈ మీటింగ్లో ఈ చివర్లో మీకోసం ప్రార్థించబడును. ఇంతకుముందు చెప్పిన విధంగా మీ ప్రార్థన అవసరతలు, విన్నపాలు ఉంటే ఈ ఫోన్ నంబర్కి తెలియజేయండి. మీరు తెలియపరిచిన వెంటనే మీ ప్రార్థన అవసరతలను తీసుకుని వచ్చి నాకు అందజేస్తారు.
వాటిని ఇక్కడికి తీసుకొస్తారు. మనం దాన్ని ఉంచి ప్రపంచం మొత్తం మీద ఈ ప్రార్థనలో పాల్గొంటున్న 1,000,000 మందికి మించిన దేవుని బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించబోతున్నారు. దేవుడు మీకు అద్భుతం చేస్తారు. ఈ ఫోన్ నంబర్కి సంప్రదించండి. ప్రార్థన అవసరతలను మీరు పంపవచ్చును. దీనికోసం ప్రార్థించండి అంటే సామూహిక ప్రార్థన. 160 దేశాల నుండి బిడ్డలు ప్రార్థిస్తున్నారు. అందరూ కలిసి ప్రార్థించబోతున్నాం. మీకోసం ప్రార్థించాలంటే తెలియజేయండి. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం అలా యేసుని వీళ్ళందరికీ అద్భుతం చేస్తున్నారు కదా, నాకు అద్భుతం చెయ్యండి అలా అడుగుతారా? అలా హృదయం మీద చేపెట్టండి. యేసు వీరందరికీ అద్భుతం చేశారు, విడుదల ఇచ్చారు, స్వస్థత ఇచ్చారు, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. ఈరోజు నాకొక అద్భుతము చెయ్యండి. నేను దుఃఖంతో వచ్చాను, కష్టంతో వచ్చాను, వేదనతో ఉన్నాను, నాతో మాట్లాడండి, నాకొక అద్భుతం చెయ్యండి. నేను మీ శక్తిని విశ్వసిస్తున్నాను, నాకు ఈరోజు విడుదలను ఇవ్వండి. యేసు నాకొక అద్భుతం చెయ్యండి, యేసు నామమున ఆమెన్ ఆమెన్. సరే, ఒకే ఒక వాక్యం నుండి కొన్ని విషయాలను చెప్పి మనం ప్రార్థించబోతున్నాం, సరేనా? అసలు దేవుడెందుకు మనిషిగా రావాలి అలా అడిగితే దానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. పోగొట్టుకున్న దాన్ని వెతకడానికి, రక్షించడానికి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వచ్చారు. పాపులను రక్షించడానికి యేసు ఈ ప్రపంచానికి వచ్చారు. పరిచర్య చేయడానికి నేను వచ్చానని యేసే చెబుతున్నారు. అందర్నీ విమోచించడానికి, నా జీవాన్ని ఇచ్చి పరిహారం చేయడానికి వచ్చాను అది యేసు చెప్పారు. అలా పలు కార్యాలు చెప్పబడ్డాయి. అందులో ముఖ్యమైన కార్యము 1 యోహాను 3వ అధ్యాయము 8వ వాక్యము లేఖన పుస్తకములో ఒక వాక్యముంది. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యములో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడగు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయనని వాక్యం చెబుతున్నది. అయితే ఆయన భూమికి రావడానికి ఇంకొక ముఖ్యమైన ఉద్దేశము ఉన్నది. అపవాది క్రియలను లయపరచుటకు. ఎవరు అపవాది? దాన్నే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. క్రైస్తవులు సాతాను, దెయ్యము అని చెబుతారు. ఇతరులు చెప్తుంటారు దుష్ట శక్తి, అది అపాయాన్ని తీసుకొచ్చే శక్తి. అటువంటి దుష్టశక్తి ప్రపంచంలో ఉన్నది, దాన్ని నమ్ముతారు. అందరికీ దాని మీద నమ్మకమున్నది. దుష్టశక్తి, మంచి శక్తి అని 2 ఉన్నాయని అంటారు. ఒకటి దేవుడు, మనల్ని సృష్టించినవారు దేవుడు, మన మీద ప్రేమను ఉంచి యెహోవాగు యేసుక్రీస్తు మనల్ని ఏర్పరిచారు, సృష్టించారు. ఆయన మేలు చేయువారు, ఆయన మేలు మాత్రమే చెయ్యగలరు, కీడు చెయ్యరు. ఇంకొక శక్తి ఉన్నది, అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాసర్పము అని బైబిల్లో చెప్పబడి ఉంది. వీడు అపవాది లేదా సాతాను. వాడేమో ఆత్మగా ఉన్నాడు. వాడు దాగి ఉండి పనిచేస్తూ ఉంటాడు. మీ విరోధియగు అపవాది వాడే. మీ విరోధియగు అపవాది 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యంలో బైబిల్లో లేఖనంలో చెప్పబడి ఉన్నది. విరోధియగు అపవాది మానవజాతికి విరోధి, మీకు వాడు విరోధి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వాడు విరోధి, విరోధంగా పనిచేయువాడు. ఎందుకు వీడు విరోధిగా మారాడు? వీడు ఎలా వచ్చాడు? దేవుడే కదా ఈ ప్రపంచాన్ని సృష్టించారు, మనల్నందరినీ సృష్టించారు. అవును, దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మనిషిని తమ రూపంలో సృష్టించి మనుషుల్నేమో ఈ లోకంలో విస్తారపరిచి అందులో సంతోషపరచాలని ఇష్టపడినవారు దేవుడు. అప్పుడు మనుషులకు రక్షణ ఇవ్వడానికి, ఎన్నో కార్యాలను నెరవేర్చడానికి, సహాయంగా ఉండడానికి దేవుని దూతలను కోట్లాది మందిని ఆయన ఏర్పరిచి సృష్టించి ఉంచారు. ఆ దూతలలో పలు రకాల దూతలు. ఒకటి దేవుని వార్తను తీసుకువచ్చే మన ప్రార్థనలను దేవుని వద్దకు తీసుకువెళ్లేవారు. ఇంకొక గుంపు ఉండేవారు, వాళ్ళు యుద్ధం చేసి మనల్ని రక్షించే దూతలు, వాళ్ళు రక్షణ కల్పించే దూతలు. ఇంకొక గుంపు దూతలు ఉండేవారు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన్ని స్తోత్రించి ఆరాధించువారు. ఈ విధంగా రకరకాలైన దూతల గుంపులను దేవుడు సృష్టించారు. అందులో ఒక దూతే లూసిఫర్ అనేవాడు. పరలోకంలో దేవునికి తర్వాత స్థానంలో ఉండేవాడు. దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి దేవుని పొగుడుటలో
ఒక నాయకుడిలా, ఒక దేవుని దూతగా, దేవునిచే సృష్టింపబడ్డవాడు. వాడు ఇవన్నీ చూస్తున్నాడు. దేవుడు గంభీరంగా కూర్చుని ఉన్నారు. అందరూ ఆయన్ని పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు. వాడిలో ఒక ఆశ వచ్చినది. నేను దేవుడైతే అందరూ నన్ను పొగుడుతారు కదా, నన్ను స్తుతిస్తారు కదా, అందువల్ల నేనే దేవుడైపోవాలి. నేనెందుకు ఆయన్ని స్తుతించాలి? నేను ఆయనకు మించి నా సింహాసనాన్ని ఉంచుతాను. అందువల్ల ఏం చేశాడంటే కొంతమంది దూతలతో మాట్లాడి ఒక గుంపుని తనకి తగినట్టుగా మార్చుకున్నాడు. ఎన్నో కోట్ల మంది దూతలలో కొన్ని కోట్ల మంది దూతలను తన వైపునకు మార్చుకొని తనకొక సేన వచ్చేసింది అన్న వెంటనే దేవుణ్ణి ఎదిరించడం ప్రారంభించాడు. తనని సృష్టించిన దేవుణ్ణి వ్యతిరేకించడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు వాడిని పరలోకం నుండి తోసివేశారు. ఆ విధంగా పరలోకంలో దేవుని దూతగా ఉన్నవాడు సాతానుగా మారిపోయాడు. వాడు ఆది సర్పమైన ఆ మహాగత సర్పమని బైబిల్లో చూస్తున్నాము. వాడిని వెంబడించుకుంటూ వచ్చిన కోట్లాది మంది దూతలు దేవుళ్ళు అని పిలువబడ్డారు. బైబిల్లో రాయబడి ఉన్నది. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. అంటే వాడిని వెంబడించి మోసపోయిన పడిపోయిన అపవాది కూటానికి దేవుళ్ళు అనే పేరు బైబిల్లో చెప్పబడి ఉన్నది. అయితే సాతాను వాడి సేనలు ఆ విధంగా లేఖనంలో చూస్తున్నాము. వీళ్ళు కంటికి కనిపించరు, దాగి ఉండి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఆకాశంలోనే తమ రాజ్యాన్ని స్థాపించుకొని వాడికి మానవజాతి మీద కోపం ఎందుకు? దేవుడు మనుషులను తనలాగానే తమ రూపంలో సృష్టించి పిల్లల్లాగా వారిని ప్రేమించి వారి మీద ఆప్యాయత చూపించి వాళ్ళు సంతోషంగా జీవించాలని ఏదోను తోటను సృష్టించి అందమైన ప్రపంచాన్ని వారి చేతికి ఇచ్చారు. ఇది మీది, మీరు సంతోషంగా జీవించండి అన్నారు. ఆ రోజుల్లో మనిషికి వ్యాధి లేదు, మరణము లేదు, భయము లేదు, కలత లేదు, ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. కాని అపవాది అది చూసి సాతాను వచ్చి ఈ మనుషులను గాయపరిస్తే దేవుని మనసు దుఃఖిస్తుంది. ఆయనేగా సృష్టించారు, ఈ మనుషుల ద్వారానేగా ఆయన సంతోషపడుతున్నారు. మనిషిని శాపంలో పడేసి పాపంలో పడేసి దేవుణ్ణించి విడదీయాలి అని మనుషులకు విరోధంగా వచ్చి పనిచేయడం ప్రారంభించాడు. వాడే ఈ లోకంలో సాతాను అని దుష్ట శక్తిగా పిలువబడే అపవాదిగా ఉన్నాడు. వాడి గురించి బైబిల్లో యేసు ఏం చెప్తున్నారంటే యోహాన్ 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు చెప్పేటప్పుడు వాడు దొంగ, సాతాను అగు అపవాది దొంగ, వాడు హత్యను నాశనమును చేయుటకు వచ్చును, హత్య చేయువాడు, నాశనాన్ని ఏర్పరిచేవాడు, ఈ భూమిలో వినాశనాలు ఆపదలు రక్తము చిందించుట అన్నిటికీ కారణము వాడే. వెనకాల ఉండి వాడు పనిచేస్తుంటాడు. వాడే మరణాన్ని తీసుకువచ్చేవాడు, వాడే హత్య చేయువాడు, నాశనం చేయువాడు, ఈ ప్రపంచంలో అపాయాలన్నిటికీ కారణం వాడే. ఆ విధంగా లేఖనంలో దేవుడు చెబుతున్నారు. అదే సమయంలో యోహాన్ 8వ అధ్యాయము 44వ వాక్యంలో దేవుడు చెప్పేటప్పుడు వాడు అబద్ధికుడు, అబద్ధాలే మాట్లాడతాడు, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు, నిజంలాగానే మాట్లాడతాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమాడేవాడు, అంటే అబద్ధమైన దాన్ని నమ్మించేవాడు, దైవము కాని దాన్ని దైవంలా చూపించి నమ్మిస్తాడు, మనుషులను దేవుడ్లాగా నమ్మిస్తాడు. ఇటువంటి తప్పుడు నమ్మకాలను వాడు సృష్టించి మనుషులను ఆ వేదనలో ఉంచే విధంగా క్రియ చేస్తుంటాడు. ఇటువంటి అబద్ధపు కార్యాలు చేయువాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు అని యేసే చెబుతున్నారు. వాడే హత్య చేయువాడు, నాశనం చేయువాడు అని యోహాన్ 10:10లో చెబుతున్నారు. అయితే ఈ అపవాది క్రియలను నాశనము చేసి మనుషులను వాడి చేతి నుండి విమోచించి వారికొక ఆశీర్వాదమైన సమాధానమైన జీవితాన్ని ఏర్పరిచి ఇవ్వడానికే దేవుడు మనిషిగా ఈ ప్రపంచానికి వచ్చారు. వాడిని జయించాలి, వాడి క్రియలను నాశనం చెయ్యాలి, ప్రజలకి విడుదల ఇచ్చి ఆనందంగా జీవించేలా చెయ్యాలి. దానికోసం దేవుడు మనిషిలా ప్రపంచానికి వచ్చారు. అదే వాక్యం చెబుతోంది. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడగు యేసు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు. అయితే దానికోసం ఏం చేశారంటే శిలువలో రక్తము చిందించడానికి ఆయనను అప్పగించారు. ఆయన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పరిహారాన్ని ఏర్పరిచినందువల్లే మనుషులకు విమోచన ఆశీర్వాదము. అయితే ఆ పరిహారాన్ని ఏర్పరచడానికి రక్తము చిందించుట లేకుండా క్షమాభిక్ష ఏర్పడదు. పరిహారము రక్తము వల్లనే. అది పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి, మనిషి రక్తముగా ఉండాలి.
ఇండియాలో ఉండేటటువంటి మూల వేదము, ఋగ్వేదములో కూడా అది చెప్పబడి ఉంది అని దానికి సంబంధించిన వాళ్ళు వివరంగా చెబుతున్నారు. అయితే ఆ విధంగా రక్తము చిందించబడుటకు యేసు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించడానికి తనను అర్పించారు. అక్కడే ఆయన అపవాదిని జయించారు అని కొలసీలకు 2వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడి ఉన్నది. సిలువలో సాతానుని ఆయన జయించారు. అపవాది శక్తులను జయించి ఆయన విజయము సాధించారు. 3వ రోజున మరణాన్ని జయించి జీవంతో లేచినప్పుడు సాతాను యొక్క క్రియలు అన్నీ నాశనం చెయ్యబడ్డాయి. దేవుడు వాడి మీద విజయాన్ని సాధించారు. మరి ఇప్పటికీ సాతాను క్రియ చేస్తున్నాడంటే వాడికి ఒక సమయం ఇవ్వబడింది. యేసు యొక్క 2వ రాక తర్వాతే వాడు పూర్తిగా అగ్ని సముద్రంలో తోయబడతాడు. అంతవరకు వాడికి ఒక టైము ఇవ్వబడింది. అన్నిటికీ ఒక కాలము ఉన్నది కదా. అయితే ఇప్పుడు వాడి క్రియలకు దూరంగా ఉండి మనం తప్పించుకొని రక్షణతో ఉండడానికి యేసుక్రీస్తు రక్తము చిందించి మనకి ఒక జయాన్నిస్తున్నారు. ఆయన రక్షణలోనికి వచ్చువారికి విడుదల, స్వస్థత, రక్షణను ఇస్తున్నారు. వాళ్ళని సాతాను తాకలేడు, ఆపద ఏర్పరచలేడు. అయితే ఈ అపవాదే మొత్తం క్రియలకు కారణము. వాడి క్రియలు ఏంటి? వాడి క్రియల నుండి యేసు ఎలా విడుదలను ఇస్తున్నారు? ఇప్పుడు 3 సాక్ష్యాల్ని చూశారు కదా. ఇదే ప్రపంచం మొత్తం జరిగేది. మొదటి కార్యాన్ని చూశారంటే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వాక్యం చెబుతోంది, పాపము చేయువాడు అపవాది సంబంధి. అంటే పాపము అపవాది నుండి వస్తుంది. వాడు మనుషులను పాపము చేయమని ప్రేరేపిస్తాడు, పాపం చేయిస్తాడు, తర్వాత పాపానికి బానిస చేస్తాడు. పాపం నుండి బయటకు రాకుండా బానిస చేసి సమాధానాన్ని చెడగొట్టి కుటుంబంలోని మేళ్లను చెడగొట్టి కుటుంబాన్ని ఇబ్బందిలో పడేసి వేదనలో పడేస్తాడు. తప్పుడు అబద్ధపు కార్యాలను చెప్పి దీనికి పరిహారం, దానికి పరిహారం, ఇంత డబ్బు ఇవ్వు, అంత డబ్బు ఇవ్వు, దానివల్ల నీకు అన్నీ సర్దుకుంటాయని అబద్ధపు కార్యాలను చెప్పి అందులో మోసపోయిన పరిస్థితుల్లో ప్రజలు వేదనలోనూ ప్రశాంతత లేకుండా జీవించడాన్ని చూడగలుగుతున్నాము. అయితే ఇదే అపవాది చేసే క్రియ. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఒక యథార్థ సంఘటనను ఒక పత్రికలో చదివాను. అమెరికా దేశంలో ఒక యువకుడు, ఒక యువతి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయినది. ఈ ఇద్దరికి వివాహానికి రోజు నిర్ణయించబడినది. ఈ మధ్యలో ఆ అబ్బాయి అనారోగ్యమయ్యాడు. వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేస్తే ఎయిడ్స్ క్రిమి వాడి బ్లడ్డులో ఉన్నది. ఎక్కడికో వెళ్లి పాపం చేశాడు. ఆ పాపం పర్యవసానము ఎయిడ్స్ క్రిములు వాడిని సోకాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. శరీరంలోని రక్తంలో అది కలిసిపోయినది. అందువల్ల ఈ అమ్మాయికి విషయం తెలిసిన వెంటనే, నిన్ను నేను పెళ్లి చేసుకోను, నువ్వు ఈ విధంగా పాపము చేసి నీ యొక్క రక్తాన్ని చెడగొట్టుకున్నావు, ఎయిడ్స్ వ్యాధి ఉన్న ఒక వ్యక్తిని నేను ఎలా వివాహం చేసుకుంటాను అని కుదరదని చెప్పేసింది. ఇది వీడిని బాగా బాధపెట్టింది. అయితే నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది, నా శరీరంలో బ్లడ్లో కలిసిపోయిందని నన్ను అసహించుకుంటున్నావు కదా. నేను ఈ విధమైన తప్పు చేశాను, నాలో ఈ వ్యాధిక్రిమి వచ్చేసింది, అందువల్ల నువ్వు నన్ను అసహించుకుంటున్నావని వీడు తప్పుడు పని చేశాడు. ఇంజెక్షన్ చేసే సిరంజీని తీసుకుని తన రక్తాన్ని తీసి ఎవరూ ఊహించని సమయంలో ఆ అమ్మాయి మీదకి దూకి ఆమె శరీరంలోనికి ఇంజెక్ట్ చేసి తన రక్తాన్ని ఆ అమ్మాయి రక్తంలోకి పంపించాడు. అప్పుడు ఎయిడ్స్ క్రిములు ఆమె శరీరంలో కూడా వ్యాపిస్తాయి కదా. నేను బాధపడుతున్నా, నువ్వెలా సంతోషంగా ఉంటావు, నువ్వు బాధపడు అని. ఇదే సాతాను క్రియ. వాడు పాపము చేసి దేవునిచే తోయబడ్డాడు. ఇప్పుడు దేవుని దరి చేరలేడు. ఇప్పుడు మనుషుల్ని చూస్తున్నాడు. నువ్వు మాత్రం దేవుడి దగ్గర సంతోషంగా ఉండొచ్చా? నిన్ను నేను పాపం చేసేలా చేస్తాను, నీలోనూ నేను పాపాన్ని ఇంజెక్ట్ చేసి నిన్ను దేవుడి నుండి విడదీసి దూరం చేస్తాను అని మనలోనికి పాపాన్ని తీసుకొస్తున్నాడు. ఎన్నో రకాల మద్యపానపు అలవాట్లు, మత్తు పదార్థాలు, కామపు కార్యాలు, పలు పాపపు కార్యాలను తీసుకువచ్చి రకరకాలైన పాపాల్ని తీసుకొచ్చి పాపం మీద ఆశను చూపించి దానిని చేయించి దానికి బానిసను చేసి సమాధానాన్ని చెడగొట్టి ప్రశాంతతను చెడగొడుతున్నాడు. ఇది అపవాది క్రియ. అందులో నుంచి విడుదల ఇవ్వడానికి యేసు అపవాదిని జయించారు. ఆయన మాత్రమే విడుదల ఇవ్వగలరు. చూడండి, ఒక సహోదరుని వద్ద అడిగాను,
మీకు తాగుడు తప్పు అని తెలుస్తోంది కదా, తెలుస్తోంది బ్రదర్. ఇది పాపమే, తప్పు. ఏదో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తాగడం ప్రారంభించాను. ఇప్పుడది లేకుండా ఉండలేకపోతున్నాను. కాని ఏమో ఉదయాన్నే నేను లేచేటప్పుడు ఫ్రెష్గా ఉంటాను. అప్పుడు దేవుని వద్ద నేను ఇక తాగకూడదని తీర్మానము చేస్తాను. ఇక నేను తాగకూడదు, ఇక నేను తాగకూడదు. భార్యకు కూడా చెబుతాను, ఇక నేను తాగను అని. పనికి వెళతాను. సాయంత్రం పని ముగించుకుని వచ్చేటప్పుడు, ఆ ప్రత్యేకమైన సమయం సాయంత్రం వచ్చినప్పుడు నాలో ఒక ఆశ వస్తుంది, ప్రేరేపణ వస్తుంది. నువ్వు వెళ్ళు, సారా కొట్టుకు వెళ్ళు, వెళ్ళి తాగు. నాలో ఒక ప్రేరేపణ, ఒక శక్తి నన్ను అలాగే ప్రేరేపిస్తుంది. అందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఎంత అదుపు చేసుకున్నాను కుదరదు. ఒక శక్తి నన్ను లాక్కుని వెళ్ళి, తాగకపోతే మెంటల్లాగా అయిపోతాను, పిచ్చివాడిలా తాగేస్తాను. తాగి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ, భార్యని కొట్టడము, తిట్టడము, తన్నడము పెద్ద సమస్య. అప్పుడు మత్తు విడిపోయి ఉదయాన్నే లేచినప్పుడు, అయ్యో నేను తప్పు చేశానే, మళ్ళీ తాగానే అని బాధపడతాను. మళ్ళీ అంతే. సాయంత్రమైతే ఆ సమయం వచ్చినప్పుడు నన్నెవరో లాక్కెళ్తున్నారు. ఎవరు? అపవాది. ఈ దుష్ట ఆత్మ, ఈ సాతానే తాగే విధంగా ప్రేరేపణ ఏర్పరిచి చేయిస్తున్నాడు. అదేవిధంగానే మత్తు పదార్థాలు, దానికి బానిసైతే అంతే అంటారు. ఎలా బానిసవుతారు? బానిసత్వం ఏర్పడుతుందంటే దాని వెనకాల ఒక ఆత్మ, ఒక అపవాది ఉంటుంది. అది ప్రేరేపిస్తూ ఉంటుంది, చెయ్యమంటూ ఉంటుంది, లేకపోతే పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది. ఆ కుమార్తె అలా అయిపోయింది, ప్రేరేపిస్తుంది, అది తీసుకో, ఇది చెయ్యి. దానికోసం ఏదైనా చేసే విధంగా పాపపు బానిసత్వంలోనికి తీసుకువచ్చి జీవితాన్ని నాశనం చేస్తాడు. దేవుడు మనిషిని పరిశుభ్రంగా సృష్టించాడు. ఆయన పరిశుద్ధము గల దేవుడు. పాపులతో ఆయన ఉండలేరు. పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధం గల దేవుడు. ఆయన మనతో పాటు ఉండగలం, అదేవిధంగా ఐక్యంగా ఉండగలము. ఒక సిగరెట్ కాల్చే మనిషితో కూర్చుని దేవుడు మాట్లాడతారా? తాగుబోతుతో కూర్చుని దేవుడు మాట్లాడగలరా? ఆయన ఎంత పరిశుద్ధం గల దేవుడు! అంటే పరిశుద్ధంగా ఉంటేనే దేవునితో మాట్లాడగలము, దర్శించుకోగలము. పరిశుద్ధతను చెడగొట్టుకుంటే మనిషి దేవుడి నుంచి విడగొట్టబడతాడు. దీన్నే అపవాది తీవ్రంగా చేస్తూ ఉంటాడు. భక్తిగా ఉండు. గుడికి వెళ్ళాలా? వెళ్ళు. చర్చికి వెళ్ళాలా? వెళ్ళు. భక్తిగా ఉండు. దేవుని మొక్కు. కాని సాయంత్రమైతే కాస్త వేసుకో, సాయంత్రమైతే కాస్త మత్తు వేసుకో. దానికి కానుకలు ఇచ్చేయి, సర్దుకుంటుంది. ఇది అపవాది తంత్రము. వట్టి భక్తి కాదు. పాపము యొక్క బానిసత్వం నుండి విడుదల పొందితేనే నిజమైన సమాధానము, సంతోషము. మనిషికి అబద్ధపు కార్యాన్ని చెప్పి తృప్తిపరుస్తున్నాడు. అపవాదేమో, అదే నువ్వు కానుకలు చెల్లించావుగా, అదే నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళి 2 గంటల సేపు కూర్చున్నావుగా, అది చాలు, పాపాలు క్షమించబడతాయి, ప్రార్థన చేశావుగా చర్చికి వెళ్ళి, అది పెదవుల మధ్య ఉండిపోతుంది, మనసులో లేదు. పాపాన్ని ప్రకటించి ప్రార్థన చేశావు కదా, అంతే, ఇక ఇష్టం వచ్చినట్టుగా ఉండు. వారంలో ఒకసారి పాపాన్ని ప్రకటించి ప్రార్థన. ఇది అపవాది తంత్రము. ప్రజలను ఈ విధంగా వంచించి అబద్ధాలు ఆడేలా చేసి, వాళ్ళని పాపంలో బానిస చేసి, వారి సమాధానాన్ని చెడగొట్టి, ప్రశాంతతను చెడగొట్టి, చివరికి నరకం యొక్క అగ్నిలో వాళ్ళని పడవేయడమే సాతాను యొక్క పథకము. అయితే ఎవరు నన్ను విడిపిస్తారు? తప్పని తెలుస్తోంది, కాని వదల్లేకపోతున్నానే. ఆ సమయం వచ్చేటప్పటికీ ప్రేరేపణ వస్తుంది. ఆ సీరియల్ని చూడకుండా ఉండలేకపోతున్నానే, మెంటల్లాగా అయిపోతున్నానే, పిచ్చి పట్టినట్టుగా అయిపోతుంది. దానికి బానిసైపోతున్నానే. సెల్ఫోన్లో ఇది చూడలేకుండా ఉండలేకపోతున్నాను. నీలి చిత్రాలు నన్ను ప్రేరేపిస్తున్నాయి, నన్ను రేకెత్తిస్తున్నాయి. అది లేకుండా ఉండలేకపోతున్నానే. ఆ వెనకాల ఉండే అపవాది యొక్క క్రియలను నాశనము చేసి మీకు విడుదల ఇవ్వడానికి యేసు శక్తి గలవారు. ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఆయన ఒక్కరే మన పాపాల కొరకు మరణించి అపవాది క్రియలను నాశనము చేసి జయించినవారు. అయితే ఆయన వల్లే చూడండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తాగుబోతులందరూ కూడా ఒక్క నిమిషంలో ఎలా విడుదలను పొందుతున్నారు. ఇది యేసు యొక్క శక్తి. దాని వెనకాల ఉన్న ఆత్మక్రియ నాశనమైన వెంటనే మనసు కొత్తగా మారుతుంది. ఒక మనిషిని కొత్తగా మార్చడానికి యేసు ప్రపంచానికి వచ్చారు, మతం మార్చడానికి కాదు. అందువల్ల ప్రయోజనమేముందండి? తాగుబోతుగా ఉన్నా క్రైస్తవ మతానికి వచ్చి తాగుబోతుగా ఉంటే ప్రయోజనము ఏముంది? అది కాదు, మనిషి జీవితాన్ని మార్చడము, వాడి హృదయాన్ని మార్చడము, పాపపు అలవాటు నుండి మార్చడము. చెబుతున్నారు చూడండి, తాగాలి అని ఆలోచన లేదు నాకు, 3 సంవత్సరాలయ్యాయి, తాగనే లేదే. ఇటువంటి ఎన్ని సాక్ష్యాలు కావాలి? వేల కొలది సాక్ష్యాలను మీ ముందు నేను నిలపగలను. ఎలా మీ జీవితం మారింది? యేసు అనే రక్షకుడు,
యేసు అనే దేవుడు ఆయన సాతాను యొక్క క్రియలను నాశనము చేసినందువల్ల ఈ పాపాన్ని తీసుకొచ్చే ఆత్మక్రియలు నాశనమయ్యి ఆయనే విడుదల ఇవ్వగలరు. మీకు ఒక విడుదల కావాలి. అయ్యా, మీరు తాగుడికి, మద్యపానానికి, మత్తు పదార్థాలకి, యవ్వన కుమార రహస్యంగా ఏదో పాపానికి బానిసయ్యాను, అపాయంలో చిక్కుకున్నాను, బయటికి రాలేకపోతున్నాను, కన్నవారికి చెప్పలేకపోతున్నాను. యేసుకి అది తెలుసు. ఆయనకి మాత్రం చెప్పు, కన్నీటిని చిందించి విడుదలని ఇవ్వమని చెప్పు. నన్ను క్షమించండి, నాకు తెలియక నేను చిక్కుకున్నాను. యేసు విడుదల ఇస్తారు. ఎవ్వరికీ చెప్పరు. ఆయన మిమ్మల్ని ఎవరికీ చూపించరు. ఆయన ఉచితంగా విడుదల ఇచ్చి, మీ పాపము క్షమించబడింది కుమార్తె, మీ పాపము క్షమించబడింది కుమారా, నేను నీకు విడుదల ఇస్తానని మీ జీవితాన్ని మార్చి ఇస్తారు. అందుకే యేసు మీతో మాట్లాడుతున్నారు. అదే యేసు చేసే మిక్కిలి పెద్ద అద్భుతము. తర్వాత ఇంకొక అద్భుతము ఏంటంటే అపవాది యొక్క క్రియ. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వాక్యములో యేసు ఈ భూమి మీద చేసిన పరిచర్య రాయబడి ఉన్నది. అపవాది చేత పీడింపబడిన వారందర్నీ స్వస్థపరచుచు, వాక్యం చెబుతోంది, అపవాది చేత పీడింపబడిన వారందర్నీ స్వస్థపరచుచు యేసు సంచరించెను. రెండవది, సాతాను మీపై దాడి చేసేది వ్యాధితో. వ్యాధి అంటే ఎన్నో రకాలైన విషయాలు ఉన్నాయి. ప్రకృతి విధి విధానాలు మారినప్పుడు వ్యాధులు వస్తాయి. మనకి వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, రోగక్రిములు ఉన్నాయి. ఇందులో అపవాది వల్ల ఏర్పడే వ్యాధి ఉన్నది. దాన్ని వైద్యం చేత స్వస్థపరచలేము. వైద్య రంగంలోనికి అది రాదు. ఆ విధంగా క్రియ చేసే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు స్వస్థత రావట్లేదు. సచ్చే వరకు మందులు వేసుకోవాలంటున్నారు. అంటే దాని వెనకాల ఉన్నది ఒక ఆత్మ. ఆ ఆత్మ నుండి మీరు విడుదలను పొందారంటే స్వస్థతని పొందుతారు. ఇప్పుడొక వ్యాధి లేదు, ఇది మీ మనసులో ఒక భ్రమ, కానీ మీరు బాధపడుతున్నారు. అయితే దాని వెనకాల ఉన్నది ఒక అపవాది ఆత్మ. మీ శరీరంపై దాడి చేసింది, మీ అవయవంపై దాడి చేసింది. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి నేను నా భార్య వద్దకు ఒక కుటుంబీకులు వచ్చారు. నా కొడుకు కోసం ప్రార్థన చెయ్యాలయ్యా, వచ్చి ప్రార్థన చేస్తారా? వాణ్ణి తీసుకురాలేము, వాడు పడక మీదే ఉండిపోయాడు. నేను నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ప్రార్థించడానికి వెళ్ళాము. చూస్తే ఎముకల మీద కప్పినట్టుగా ఒక అబ్బాయి పడుకుని ఉన్నాడు. అంటే ఎముకల గూడు మీద ఒక తోలు కప్పితే ఎలా ఉంటుందో అదే విధముగా ఒక ఎముకల గూడు మీద తోలు కప్పారు. అంతే. ఇంతకుముందు నేను ఆ విధంగా చూసింది లేదు. నేను బెదిరిపోయాను. ఒక చిన్న యువకుడు, టీనేజ్ బాయ్, స్కూల్లో చదువుకుంటున్న కుర్రాడు, వాడి తండ్రి తల్లి దుఃఖంతో నిలబడి ఉన్నారు. అసలు ఏమైందయ్యా అని అడిగాను. వాళ్ళు చెప్పారు, ఏది తిన్నా తాగినా వామిట్, కొద్ది నిమిషాలు మాత్రమే వామిట్ చేసేస్తాడు, అంతా బయటికి వచ్చేస్తుంది, శరీరంలో అస్సలు ఏది ఉండదు, జీర్ణమవ్వదు. దాహమని నీళ్లు తాగినా కూడా అంతా బయటికి వచ్చేస్తుంది. వాడి ఒంట్లో ఏది నిలవదు, చాలా నెలలు అయిపోయాయి. అసలు ఏం వ్యాధని అడిగాను. ఇక్కడ చూపించాము, తిరునల్వేలిలో చూపించాం, మదురైలో చూపించాము, ఎన్నో ఆసుపత్రులకి, ఒక్కొక్క ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. స్కాన్లు తీశారు, రిపోర్ట్లన్నీ కూడా చెక్ చేసి చూసేసి ఒక వ్యాధి లేదు, వ్యాధి ఉన్న సిమ్టమ్సే లేవు. అప్పుడు డాక్టర్స్ అడుగుతున్నారు, వీడికి ఏం వైద్యం చేయాలి, ఏం మందులు ఇవ్వాలి? వ్యాధి ఉన్న సిమ్టమ్సే లేవు కదా. ఆ విధంగా చెప్తున్నారు. అయితే ఏంటిది ఆశ్చర్యంగా ఉంది, డాక్టర్స్ అందరూ అదే చెప్తున్నారు, రిపోర్ట్లన్నీ చూసి అదే చెప్తున్నారు. అందుకని ఇంటికి తీసుకొచ్చేశాం. చనిపోతాడు అన్న పరిస్థితిలో ఉన్నాడు, వాడికి మాట్లాడడానికి కూడా బలం లేదు. ఈ వ్యాధి విచిత్రంగా ఉందే. ఎంతోమంది డాక్టర్స్ని చూశాము, ఏం వ్యాధి అని కనిపెట్టలేకపోతున్నారు, ఏమీ లేదంటున్నారు, వ్యాధి ఆనవాళ్లే లేవంటున్నారు. మరి ఎందుకని వాడు ఇలా కష్టపడుతున్నాడు? సరే, ప్రార్థన చేద్దామని ఆ గదిలోనే నేను నా భార్య మోకాలు వేశాము, ఆ తల్లిదండ్రులు మోకాలు వేశారు. ఆత్మలో నిండి ప్రార్థించడం ప్రారంభించాము. పరిశుద్ధాత్మైన వారు దిగారు. ఈ పరిశుద్ధాత్మైన వారే రహస్యాలను వెల్లడించువారు. దేవుడు తమ ఆత్మ ద్వారా మనతో మాట్లాడి రహస్యాలను వెల్లడిస్తారు అంటారు కదా. కొన్నిసార్లు ఒకరి పేరు వ్యాధి అని చెప్పాలంటే మనిషిగా చెప్పడం కాదు, అక్కడ పరిశుద్ధాత్మైన వారు దిగినప్పుడు కొందరి గురించి కొన్ని కార్యములు వెల్లడించబడతాయి. అప్పుడు ఆత్మైన వారు దిగారు. అప్పుడు నా భార్య చెప్పారు, పరిశుద్ధాత్మైన వారు ఒక విషయాన్ని చూపిస్తున్నారు. వీడి జీర్ణాశయము, డైజెస్టివ్ సిస్టమ్ని ఒక ఆత్మ, అశుద్ధాత్మ కట్టి ఉంచింది.
పని చెయ్యనివ్వకుండా వీడి డైజెస్టివ్ సిస్టమ్ని ఒక దెయ్యం కట్టి ఉంచడం నేను చూస్తున్నాను అని చెప్పింది. అయితే ఆత్మైన వారు చూపించేశారు ఎక్కడ విషయం ఉందని. ఇది సాతాను యొక్క కట్టు, బానిసత్వం. నేను తెలుసుకున్న వెంటనే ఆత్మలో నిండి యేసు యొక్క నామమున ఆ ఆత్మను గద్దించి ప్రార్థించడం ప్రారంభించాను. దాన్ని ఎదిరించి ప్రార్థించిన వెంటనే ఆ ఆత్మ వారి శరీరాన్ని వదిలిపోయింది. అది చూడగలిగాము. ఆ ఆత్మ పోయిన వెంటనే ఇక సరిపోతుంది, భయపడవద్దని చెప్పాము. వెంటనే వాడికి నీళ్లు తాగడానికి ఇచ్చాం, తాగాడు. అలాగే యెహోవా కొద్దిగా శరీరంలో మార్పునిచ్చారు, భోంచేశాడు. అప్పట్నుండి విడుదల. తర్వాత స్కూలుకు వెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, కుటుంబంతో ఉన్నాడు. ఈ రోజు వరకు బావున్నాడు. చచ్చిపోతాడు అన్నారు, అంతేనని చెప్పి. అయితే దాని వెనకాల ఉన్నది ఒక దుష్ట ఆత్మ. మీ యొక్క శరీరాన్ని కూడా, మీ కిడ్నీని ఆ ఆత్మ సోకి ఉండవచ్చు, మీ లివర్, మీ ఊపిరితిత్తులు, మీ గర్భసంచి, మీ ఎముకలు, మీ నరాల మండలము. చూసారా, ఆ తమ్ముడు కళ్ళు చెడిపోయాయి. అబ్బాయి చెప్పాడు కదా, ఎంతోమంది డాక్టర్స్ని చూసుంటారు, కళ్ళ డాక్టర్లు స్వస్థపరచలేకపోయారు. ప్రార్థించినప్పుడు ఆ కంటి నుండి ఏదో తీసి పారేసినట్టుగా అయిపోయినది. అదొక దెయ్యము వాడి కంటిని చెడిపేసింది. అందువల్ల యేసుక్రీస్తు వద్దకి కళ్ళు కనిపించని వారిని తీసుకుని వచ్చారు. ఆయన ఆత్మలను గద్దించారు. ఆ కళ్లకు సోకిన ఆత్మ పారిపోయిన వెంటనే కళ్ళు కనిపించాయి. మూగ చెవిటి మనిషిని తీసుకువచ్చారు. అశుద్ధాత్మను తరిమితే చెవులు తెరుచుకున్నాయి. ఆ విధంగా చాలా అపవిత్ర ఆత్మలు, అవి చెవులపై దాడి చేస్తాయి, కళ్లపై దాడి చేస్తాయి, హృదయంపై దాడి చేస్తాయి, ఏ అవయవంపైనైనా దాడి చేస్తాయి. దీన్నే లేఖనంలో చూస్తున్నాము. లూకా 13వ అధ్యాయములో 18 సంవత్సరాలుగా ఒక స్త్రీ గూనిగా ఉంది. గూనిపడి గూనిగా ఆమెకేదో ఒక వ్యాధి ఎముకల్లోనే అనుకున్నారు. 18 సంవత్సరాలు. కానీ దేవుడు చెబుతున్నారు 16వ వాక్యములో, సాతాను 18 సంవత్సరాలుగా కట్టి ఉంచిన ఈమెను విడుదల చేయడం చాలా ముఖ్యము కదా. యేసు విడుదల ఇచ్చారు. కట్టి ఉంచినటువంటి ఆ సాతాను కట్టిన కట్టు తెంచబడిన వెంటనే లేచి నిలబడి దేవుని మహిమపరిచారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ విధంగా చాలామంది ఈరోజు మీ శరీరంలో సాతాను మీపై దాడి చేసి ఉండవచ్చు. మీ కళ్లను, మీ చెవులను, మీ హృదయాన్ని. అపవాది యొక్క క్రియ, వాడు మనపై దాడి చేసి వ్యాధి వచ్చేలా చేసి బలహీనపరిచి కొట్టి పారేస్తాడు. ఆ కట్టు తెంచబడిన వెంటనే విడుదల. మరణపడకలో ఉంటారు, చేతులు కాళ్ళు పడిపోయి. అది ఒక ఆత్మ. ఎంత వైద్యం చేయించినా స్వస్థత కాలేదంటే ఆత్మను గద్దించి పారిపోయిన వెంటనే చేతులు కాళ్ళు పనిచేస్తాయి, లేస్తారు, నడుస్తారు. అదే నాకు జరిగింది. నేను మరణపడకలో ఉన్నానుగా, కాళ్ళు కదపలేకుండా యేసు వచ్చి తాకిన వెంటనే కాళ్ళు పనిచేయడం ప్రారంభించాయి, లేచి నడవడం ప్రారంభించాను. సాతాను కట్లు తెంచబడ్డాయి. విడుదల. వైద్యం ఎప్పుడైతే వదిలేసిందో, మీకొక విడుదల కావాలి, అద్భుత స్వస్థత కావాలి. అది చేయడానికి యేసు ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీకు, మీ బిడ్డలకు విడుదల ఇస్తారు. ఆర్థరైటిస్, ఎముకలలో వ్యాధి, లేదా పిల్లలకు మెదడు ఎదగకపోవడం, పిల్లలు ఇలా బాధపడుతున్నారు. ఏదైనా సరే యేసు విడుదల ఇవ్వగలరు. బాధపడుతున్నారంటే అపవాది యొక్క క్రియ వెనకాల ఉన్నది. వైద్యులు ఏమి చెయ్యలేకపోయారు అంతే అని చెప్పారంటే దాని వెనకాల అపవాది క్రియ ఉంది. దాన్ని ఎదిరించి మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు విడుదల ఇస్తారు. ఈరోజు విడుదల ఇస్తారు. చివరగా ఒక విషయాన్ని చూడండి. హెబ్రీయులకు 2వ అధ్యాయం 14-15 వాక్యాలలో దేవుని వాక్యం చెబుతోంది. తర్వాత అపవాది క్రియ ఏమిటో తెలుసా? మరణానికి అధికారియగు అపవాది అయిన వాడు తమ మరణము ద్వారా నాశనము చేసేలా యేసు ఎందుకు వచ్చి సిలువలో మరణించాలి? ఒక దేవుడన్నవారు ఎందుకు రక్తం చెందించి మరణించాలి? కొందరు అడుగుతారు, సిలువలో నుంచి ఎందుకు తప్పించుకోలేదని. సిలువ నుంచి తప్పించుకోవడం అంతా కాదు, ఆయనే సిలువ మరణానికి అప్పగించుకున్నారు. ఎందుకు? మరణానికి అధికారియగు అపవాది అయిన వాడిని తన మరణము చేత జయించి మనుషులకు మరణ భయము నుండి విడుదల ఇవ్వడానికి యేసు మనిషిగా వచ్చి సిలువలో తన మరణాన్ని అప్పగించారు అని లేఖనవచనం చెబుతోంది. మనకి విడుదల ఇవ్వడానికి భయము. తర్వాత సాతాను క్రియ ఏమిటో తెలుసా? భయాన్ని ఏర్పరచడము. ఏదో ఒక భయం, కారణం లేని భయము. కొందరికి భవిష్యత్ గురించి భయము, మనుషుల గురించి భయము, అపవిత్ర ఆత్మల గురించి భయము, ఎవరో చేతబడులు చేశారని భయము, ఎన్నో రకాల భయాలు. భయం వచ్చిన తర్వాత కలత హృదయాన్ని కలవరపరుస్తుంది. అలాగే ఏం చెయ్యాలో అర్థం కాదు. తర్వాత స్టేజ్ చూశారంటే డిప్రెషన్, మనోవేదన.
అంతే, మనోవేదన ఇక మెంటల్లాగా అయిపోయిన పరిస్థితి. ఒంటరిగా కూర్చుని ఆలోచించడం, మాట్లాడడము, ఎవరిని చూసినా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం. సాతాను ఆ విధంగానే స్టెప్ బై స్టెప్గా భయంతో ప్రారంభించి కలతను ఏర్పరిచి మనోవేదనను ఇచ్చి ఆత్మహత్య చేసుకోమని నడిపించడమే అపవాది పథకము. ఆత్మహత్య చేసుకుని మరణిస్తే నరకానికి వెళతారు. నరకంలో మనుషుల్ని పోగు చేయడం అపవాది. మోక్షానికి మనుషుల్ని పోగు చేసేవారు యేసుక్రీస్తు. మనిషిని పాపం నుండి విమోచించి పరిశుద్ధ జీవితాన్నిచ్చి పరలోక రాజ్యానికి రావాలి అని ఆ వైకుంఠానికి తీసుకువెళ్లేవారు యేసు. సాతాను పాపాన్ని చేయించి అందులో తప్పుడు నమ్మకాల్ని ఇచ్చి నువ్వు అది చేస్తూ ఉండు, పాపాల్ని చేస్తూ ఉండు అని చెప్పి వాళ్ళని నరకంలోనికి తీసుకుని వెళతాడు. ఆ విధంగా భయాన్ని ఏర్పరుస్తాడు. అందుకే వినోదమైన దృశ్యాల్ని చూడ్డము, భయపెట్టే రూపాలు చూడ్డము, భయపెట్టే స్వరాలు వినడము. దెయ్యాలే ఆ విధంగా మనుషులతో మాట్లాడగలవు, మాట్లాడి భయపెడతాయి, దృశ్యాల ద్వారా భయపెడతాయి. చూశారా, ఒక సహోదరి చెప్పారు, కంటి ముందు 5 తలల పాము వచ్చి భయపెడుతోంది. ఎలా ఉంటుందో చూడండి, ఎలా బ్రతకడము. అలా ఇక్కడ మాత్రమే కాదు, కెనడాకి నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక సహోదరి 2 కళ్లకు ముందు పాము పడగ విప్పి ఉంటుందట, కళ్ళు మూసినా కనిపిస్తుందట. ఎలాగండి బ్రతకడము? భయపెట్టేటటువంటి ఆత్మ, దెయ్యాలు ఈ విధంగా ప్రజలను వేదన పరుస్తుంటాయి. భయపెట్టి వాళ్ళని ఇది చెయ్యి, అది చెయ్యి, ఇక్కడికిరా, అక్కడికిరా, డబ్బు ఖర్చు పెట్టు, పరిహారము చెయ్యి అని ప్రజలని బాధ పెడుతూ ఉంటాడు. ప్రజల డబ్బుని పీల్చేస్తుంటాడు. దీన్ని పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు కూడా పెరిగిపోయారు. భయపెట్టి డబ్బుని లాక్కుంటున్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. దాని వెనక ఉన్నది అపవాది యొక్క ఆత్మ. దీన్ని నాశనం చేసి మనుషులకు విడుదల ఇవ్వడానికే యేసు వచ్చారు. దానికి ఆయన సిలువలో తనని బలిగా ఇచ్చారు. ఆ యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారా, నా కుమార్తె, ఈరోజు నీకు విడుదల, ఈరోజు నీకు స్వస్థత, ఈరోజు నీ దుఃఖం సంతోషంగా మారును, ఈరోజు నీకు భయం నుండి విడుదల, ఈరోజు నీ బిడ్డకి అద్భుతమైన స్వస్థత, ఈరోజు నీ గర్భపు ఆశీర్వాదము, ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతము. అందుకే అద్భుత మహోత్సవము. ఇప్పుడు ఆయన్ని చూసి మనం ప్రార్థించబోతున్నాం. శ్రద్ధగా ప్రార్థించాలి. అలా మోకాలు వేసి మనం ప్రార్థన చేద్దామా? అలా దేవునికి ముందు కుదిరిన వారు మోకాలు వేసుకోండి. మీరేమో క్రైస్తవులు కాని వారికి దాదాపుగా మోకాలు వేయడం అలవాటు ఉండదు. నాకు అలవాటు లేదంటే పర్వాలేదు, మీరు కూర్చోవచ్చు. కూర్చునే మీరు ప్రార్థించవచ్చు. కుదిరిన వారు మోకాలు వేసుకుని దేవునికి ముందు మనల్ని అణుచుకోవడానికి గుర్తే మోకాలు వేయడము. ఆయన ఇప్పుడు మీ పక్కనే, మీ ఇంట్లో, మీ దగ్గరే ఉన్నారు. ఆయనతో మాట్లాడడమే ప్రార్థన. యేసు, వీళ్ళందరికీ అద్భుతం చేశారు, మా కుటుంబంలోనూ ఈ సమస్య ఉన్నది, సహాయం చెయ్యండి. కొన్నిసార్లు భారంగా ఉంటే కన్నీరు కార్చి ఏడ్చి ఆయన వద్ద చెప్పేయండి భారాన్ని. ఇంకా భారాన్ని మనసులోనే ఉంచుకొని మీరు వేదన పడుతూ ఉండకండి. అలా చెప్పి ఏడ్చి ప్రార్థన చెయ్యండి. ఈరోజు యేసు అద్భుతం చెయ్యబోతున్నారు. అంటే మీ దృష్టి చెదిరిపోకుండా ఉండడం కోసమే కనులు ముయ్యమంటాము. కళ్ళు తెరుచుకొని ఉంటే అటూ ఇటూ చూస్తుంటే ఏకాగ్రత రాదు. హృదయంలో ఏకాగ్రతతో విశ్వాసంగా ప్రార్థన చేస్తేనే అద్భుతము జరుగుతుంది. అప్పుడు విశ్వసించాలి. అందుకే కనులు 2 మూసి యేసుని మనసులో నిలిపి, నా కోసం ఈ భూమికి మీరు మనిషిగా వచ్చి నాకు విరోధంగా పనిచేసే అపవాది క్రియలను నాశనము చేసి నాకు విడుదల ఇవ్వడానికి సిలువలో మరణించి జీవంతో లేచారు. నేనది విశ్వసిస్తున్నాను. మీ శక్తిని విశ్వసిస్తున్నాను. యేసు, నాకు అద్భుతం చెయ్యండని ఆయన పేరు చెప్పి పిలవాలి. యేసు, ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి. ముందుగా మనం ప్రార్థించబోయేది పాపం నుండి విడుదల. సాతాను చాలామందిని పాపానికి బానిస చేసి మద్యపానము, మత్తు పదార్థాలు, సీరియల్, సెల్ఫోన్, కామము, కనుల కామము, శారీరక కామము, తప్పుడు అలవాట్లు, తప్పుడు ఫ్రెండ్షిపు, వీటన్నిటిలో బానిసగా చేసి ఆపదలో చిక్కుకునేలా చేసి విడుదల పొందలేకపోతున్నాం. తప్పని తెలుస్తోంది, బయటికి రాలేకపోతున్నాము. వదల్లేని ఒక వేదనలోనే ఉంచుతున్నాడు. మనసాక్షిలో బాధ పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు హృదయం మీద చేపెట్టి కనులు మూసి, యేసు, నా పాపం నుండి నాకు విడుదల కావాలి. ఈ పాపపు అలవాటు, ఈ మద్యపానము, ఈ మత్తు పదార్థము, ఈ తప్పుడు అలవాటు నుండి నాకు విడుదల కావాలి. నా పాపం కొరకు మీరు సిలువలో రక్తము చిందించడం నాకు తెలుసు. నా మనసులోనికి రండి.
నాకు రక్షకుడిగా వచ్చి నాకు విడుదల ఇవ్వండి, నాకు సమాధానం విడుదల ఇవ్వండి, ఇక ఈ పాపం వద్దు, అలా ప్రార్థన చెయ్యాలి. హృదయం మీద చేపెట్టండి. అలాగే దేవుడా, మీ ఇంట్లో ఎవరైనా మద్యపానపు అలవాటుతో, మత్తు పదార్థాల అలవాటుతో ఉంటే వాళ్ళని చీదరించుకోవద్దు. వాళ్ళని ప్రేమించి వారి మీద మీ భర్త కోసం, మీ పిల్లల కోసం చేయి ఉంచి, యేసు నా భర్తకి విడుదల ఇవ్వండి, నా బిడ్డకి విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేయండి. 2 నిమిషాలే శ్రద్ధగా ప్రార్థన చేయండి, శ్రద్ధగా ప్రార్థన చేయండి. అలా నోరు తెరిచి యేసు క్షమించండి, యేసు రండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు సమాధానం ఇవ్వండి, యేసు మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను, యేసు నాకు విడుదల ఇవ్వండి, యేసు నా భర్తకు విడుదల ఇవ్వండి, యేసు నా బిడ్డకు విడుదల ఇవ్వండి. యేసు యేసు అనే పేరుని చెప్పండి. యేసు, నేను ఎవరి వద్దకు వెళతాను? ఈ పాపాన్ని నేను ఎవరికి చెప్పగలను? అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు, నిందిస్తారు. నాకు విడుదల ఇవ్వండి. యేసు, నన్ను క్షమించండి. ప్రార్థన చేయి కుమార్తె, ప్రార్థన చేయి కుమారా. నీ విరిగిన మనసుని దేవుడు చూస్తున్నారు. యేసు, ఈ తాగుడు అలవాటు ఇకపై నాకు వద్దు, మద్యపానము వద్దు, నన్ను బానిసగా చేసి నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఈ మద్యపానం వలన నా కుటుంబం నాశనమైపోయింది. ఈ మత్తు పదార్థాల వల్ల నా జీవితం నాశనమైపోయినది. యవ్వన కుమారా ప్రార్థన చేయి, యవ్వన కుమార్తె ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూ ఉండు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. ఒక నిందితుడిలా నిన్ను చూడరు, నిన్ను నిందించి పంపించరు, నిన్ను క్షమించి నీకు విడుదల ఇస్తారు. యేసు, నాకు విడుదల ఇవ్వండి, నన్ను క్షమించండి, మీ రక్తం చేత నన్ను కడగండి. నాకు ఈ పాపం నుండి విడుదల కావాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. యవ్వన తమ్ముడా, నీ కన్నీటిని యేసు చూస్తున్నారు. యవ్వన కుమార్తె, నీ కన్నీటిని యేసు చూస్తున్నారు. తండ్రి, మీ కన్నీటిని యేసు చూస్తున్నారు. నా పాపము క్షమించబడాలి, నాకు విడుదల కావాలని ప్రార్థిస్తున్న మీ కన్నీటిని దేవుడు చూస్తున్నారు. అప్పగించి ప్రార్థన చేయండి. యేసు, నాకు విడుదల కావాలి, నా మనసులోనికి మీరు రండి. యేసు, పరిశుద్ధం గల దేవుడా, నా మనసులోనికి రండి. ఈ అపవాది క్రియలను నాశనము చేసి సాతాను పిడికిలి నుండి నాకు విడుదల ఇవ్వండి. మద్యపానం అనే అపవాది నుండి విడుదల ఇవ్వండి. ఈ మత్తు పదార్థాల అపవాది నుండి నాకు విడుదల ఇవ్వండి. కామపు ఆత్మ నుండి నాకు విడుదల ఇవ్వండి. ప్రార్థించండి, ప్రార్థించండి. ఈ సాతాను యొక్క అపాయము నుండి నన్ను కాపాడండి. ప్రార్థించు కుమారా, ప్రార్థించు కుమార్తె. యేసు అని పిలువు. ఇంకా 1 నిమిషమే. యేసు, నా మనసులోనికి రండి. యేసు, విడుదల ఇవ్వండి. యేసు, క్షమించండి. యేసు, మీ రక్తంతో నన్ను కడగండి. ఇకపై ఈ పాపం నాకు వద్దు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. తమ్ముడా ప్రార్థించు, కుమార్తె ప్రార్థించు, కుమారా ప్రార్థించు. తల్లిదండ్రులు ప్రార్థన చేయండి, భారంతో అడగండి. వారి కోసం ప్రార్థన చేయండి, వారికి సహాయం చేయండి, ప్రార్థనలో సహాయం చేయండి. వారిని ప్రేమించి ప్రార్థన చేయండి. భర్తని క్షమించండి దేవుడా, నా పిల్లల్ని క్షమించండి దేవుడా, క్షమించి విడుదల ఇవ్వండి దేవుడా, ఇవ్వండి దేవుడా. ఈ రోజుతో విడుదల, విడుదల, విడుదల ఇవ్వండి దేవుడా. యేసు, చెప్పండి, చెప్పండి. మీ రక్తం యొక్క శక్తి దిగాలి. ఇప్పుడే విడుదల ఏర్పడాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. అలా కుడి చేతిని ఎత్తండి. యేసు, నన్ను క్షమించినందుకు స్తోత్రములు, నన్ను పాపం నుండి విడిపించినందుకు స్తోత్రములు. యేసు, నాకు కొత్త హృదయం ఇచ్చినందుకు స్తోత్రములని చెప్పండి. అనేకులు విడుదలను పొందారు. పేరు చెప్పు పిలిచిన వారు మాత్రమే కాదు. ఈరోజు చాలామందికి విడుదల, పాపపు కట్లు తెంచబడుతున్నాయి. పాపపు భారం తొలగిపోతుంది. మనసులో సమాధానము వస్తుంది. యేసుకి కృతజ్ఞతలు, యేసుకి కృతజ్ఞతలు, స్తోత్రములు. తర్వాత ఇప్పుడు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుట కోసం ప్రార్థించబోతున్నాము. వ్యాధి ఉన్న చోట చేపెట్టండి. కంటిలో సమస్య ఉంటే కంటి మీద చేపెట్టండి. చెవిలో సమస్య ఉంటే చెవి మీద చేపెట్టుకోండి. గుండెలో నొప్పి ఉంది అంటే చేపెట్టండి. ఎక్కడ నొప్పి? వేదన, గడ్డలు, లంగ్స్లో గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గొంతు మీద చేపెట్టండి. ఛాతి మీద గడ్డలు, పొట్ట మీద గడ్డలు చేపెట్టండి. క్యాన్సర్ గడ్డలు, టీబీ గడ్డలు. ఈ విధంగా ఏదో సిస్టు అని చెబుతున్నారు. గర్భసంచి మీద చేపెట్టండి. ఇప్పుడు దేవుడు దాన్ని తీసి పారేస్తారు. ఎముకల్లో సమస్య, నరాల్లో సమస్య, ఆస్మా వ్యాధి, అల్సర్ వ్యాధి, ఫైల్స్ వ్యాధి, రకరకాలైన వ్యాధులు ఉన్న చోట చేపెట్టండి. లేదా హృదయం మీద చేపెట్టి, యేసు నన్ను తాకండి, నా వ్యాధులను సిలువలో మోశారుగా, మీ గాయపడిన హస్తంతో నన్ను తాకండి.
ఎంతో మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు కదా, నన్ను కూడా స్వస్థపరచండి. యేసు నన్ను స్వస్థపరచండి. అడగండి, యేసు నన్ను తాకండి, యేసు స్వస్థతనివ్వండి, యేసు నా బిడ్డకి స్వస్థత ఇవ్వండి, నా బిడ్డకి స్వస్థత ఇవ్వండి. ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డను కాపాడండి దేవుడా. నా బిడ్డ మెదడు భాగంలో మార్పు రావాలి దేవుడా. నా బిడ్డ విచిత్రంగా నడుచుకుంటుంది, మెదడు ఎదుగుదల లేదు, తాకండయ్యా. ప్రార్థించండి, ప్రార్థించండి. తల్లి కన్నీటికి దేవుడు బదులు ఇస్తారు. విశ్వాసాన్ని వదిలివేయకండి. యేసు నడవలేకపోతున్నాను, పడక మీదే ఉన్నాను, లేచి నడవాలి. యేసు కంటి చూపు మందగిస్తుంది, కంటిలో వివరమైన చూపు కావాలి. చెవిటి చెవిగా మారింది, చెవిని తాకండి. ప్రార్థించండి, ప్రార్థించండి. యేసు బిడ్డను తాకండి. యేసు యేసు యేసు. అడగండి కుమార్తె, పొందుతావు. కుమారా అడుగు, యేసు అని పిలువు. ఇప్పుడు దేవుని శక్తి దిగుతోంది. చాలా మంది మీద దేవుని వెలుతురు దిగుటను చూస్తున్నాను. ఇళ్లల్లో యెహోవా వెలుగు దిగుతోంది. ఇప్పుడే స్వస్థత ఇచ్చే శక్తి దిగుతోంది. చాలా మంది మీద స్వస్థతను ఇచ్చే శక్తి దిగి తాకుతోంది. ఇప్పుడే ఎముకలలో ఉన్న నొప్పులన్నీ మాయమవుతున్నాయి. ఆర్థరైటిస్ మాయమవుతోంది, జాయింట్ పెయిన్లు మాయమవుతున్నాయి, వెన్నెముకలో ఉన్నటువంటి నొప్పి మాయమవుతోంది, మోకాలిలో ఉన్న నొప్పులు మాయమవుతున్నాయి, పాదాల్లో ఉన్న నొప్పులు, పక్షవాతం వ్యాధి మాయమవుతోంది. యేసు నామమున, యేసు నామమున. మారిముత్తు సహోదరుడా, పక్షవాతం వ్యాధితో బాధపడుతూ ఒక కాలు చెయ్యి బాధపడుతూ కూర్చుని ఉన్నారు. దేవుని శక్తి దిగుతోంది. చెయ్యిని ఎత్తండి, కాలిని చాచండి. స్వస్థత వచ్చేసింది. లేచి నడవండి. విడుదలను పొందుతున్నారు. ఎముకల్లో స్వస్థత, ఆస్తమా వ్యాధి యేసు నామమున తొలగాలి. ఫైల్స్ వ్యాధి తొలగిపోవాలి యేసు నామము ద్వారా. దేవుడా, అల్సర్ వ్యాధి మాయమైపోవాలి. తలలో ఉండేటటువంటి నొప్పులు, ఎముకల్లో ఉండేటటువంటి నొప్పులు మాయమవ్వాలి. స్వస్థత ఏర్పడుతుంది. యేసుకి స్తోత్రములు చెప్పండి. యేసు నన్ను తాకుతున్నందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. యేసుకి స్తోత్రములని దేవుని మహిమపరచండి. ఇప్పుడే యెహోవా ఇస్తున్న విడుదల కొరకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. స్వస్థత కొరకు కృతజ్ఞతలు. బిడ్డల్ని దేవుడు తాకుతున్నారు, బిడ్డల్ని తాకుతున్నారు. మెదడు ఎదగని పిల్లల్ని దేవుడా తాకండయ్యా, ఆ మెదడు భాగాన్ని తాకండయ్యా. ఇప్పుడే ఒక మార్పు ఆ మెదడు భాగంలో రావాలి. పిల్లలు నార్మల్గా మారాలి. ఆ తల్లిదండ్రుల కన్నిటికి కనికరము చూపండి. అద్భుతము చెయ్యండి. యేసు నామమున విడుదల, స్వస్థత ఏర్పడాలి. యెహోవా హస్తము తాగుతున్నందుకు, విడుదల ఇస్తున్నందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు దేవుడా, మీకు కృతజ్ఞతలు. మీరు విడుదల ఇస్తున్నటువంటి ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. అలాగే కుడి చేతిని ఎత్తండి. యేసు స్తోత్రములను చెప్పండి. మీకు కృతజ్ఞత. విడుదల కొరకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఇప్పుడు అపవాది కట్లు, చేతబడి కట్లు, అందులో నుంచి విడుదల పొందాలని ఇష్టపడేవారు అలాగే కుడి చేతిని పైకెత్తి, యేసు, ఈ అపవాది భయపెట్టే ఆత్మ, మనోవేదనను తీసుకువచ్చే ఆత్మ, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మ తొలగిపోవాలి. మా ఇంట్లో నుంచి మంత్రశక్తులు, చేతబడి శక్తులన్నీ తొలగిపోవాలి. యేసు రక్తాన్ని జల్లుతున్నాను. యేసు నామాన్ని చెబుతున్నాను. యేసు అని చెప్పండి. యేసు రక్తాన్ని చెప్పండి. యేసు రక్తము జయము. నోరు తెరిచి చెప్పండి. యేసు రక్తమే జయము. మా ఇంట్లో యేసు రక్తాన్ని జల్లుతున్నానని చెప్పండి. ఇప్పుడు సాతాను క్రియ నాశనమైపోతుంది. అపవాది కట్లు తెంచబడుతున్నాయి. యేసుక్రీస్తు రక్తాన్ని నేను ఇంట్లో జల్లి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడా, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఎలాంటి శకునము లేదు. దుష్ట అపవాది శక్తులను గద్దించి ప్రార్థన చేస్తున్నాను. మంత్ర శక్తులు బూడిదవ్వాలి. చేతబడి శక్తులన్నీ నాశనమవ్వాలి యేసు నామమున. రేకులన్నీ బూడిదవ్వాలి యేసుక్రీస్తు నామమున. మంత్రించి పెట్టిన ఆ అపవాది క్రియలన్నీ నాశనమవ్వాలి యేసు నామమున. కుటుంబాలు విడుదల పొందాలి. ఇప్పుడే అశుద్ధ ఆత్మలు తొలగాలి. భయపెట్టే ఆత్మలు తొలగాలి. ఆత్మహత్యను ప్రేరేపించే ఆత్మలు తొలగాలి. రాత్రి సమయంలో భయపెట్టేటటువంటి సర్పపు ఆత్మలను గద్దిస్తూ ఉన్నాను. కాల్చి పారేస్తున్నాను ఆ ఆత్మలను యేసు నామమున. పారిపో యేసు నామమున. ఒక ఇంట్లోనూ నీకు అధికారము లేదు. ఈ వార్త వింటున్నటువంటి ప్రతి ఇంట్లోనూ నేను యేసు రక్తాన్ని జల్లి ప్రార్థన చేస్తున్నాను. దేవుని వెలుగు లోపల ప్రకాశించాలి. చీకటి శక్తులు పూర్తిగా నాశనమవ్వాలి. శాపాలు, పాపాలు, అపవాది క్రియలు నాశనమవ్వాలి. విడుదల, విడుదల, విడుదల. యేసుకి కృతజ్ఞతలు. మీకు కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలామంది విడుదలను పొందారు. చాలా కుటుంబాలలో విడుదల. అశుద్ధ ఆత్మలు భయపడి పారిపోయాయి. యెహోవా వెలుగు ఇంట్లోకి వచ్చేసింది. దేవునికి కృతజ్ఞతలు.
దేవునికి కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. హల్లెలూయా, మీకు స్తోత్రములు. హల్లెలూయా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. హల్లెలూయా, మీకు స్తోత్రములు చెబుతున్నాము, మీకు కృతజ్ఞతలు చెబుతున్నాము, మీకు స్తోత్రములు చెబుతున్నాము. దేవుడా, మీకు కృతజ్ఞతలు చెబుతున్నాము. చాలా మంది పరిచారకుల్ని దేవుడు తాకుతున్నారు. బలహీనపడిన పరిచారికులను దేవుడు తాకుతున్నందుకు కృతజ్ఞతలు. మరణ కట్లు తొలగిపోవాలి యేసు నామమున. పరిచారకులను దాడి చేసేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను. పరిచారకులను దాడి చేసేటటువంటి సాతాను క్రియలు, మంత్రశక్తులు కాలి బూడిదవ్వాలి యేసు నామమున. పరిచారకుడికి విరోధంగా పనిచేసేటటువంటి మంత్రక్రియలు నాశనమవ్వాలి. ఇప్పుడే మరణకట్లు తొలగాలి, వ్యాధి పడకలు మారాలి, బలహీన కట్లు తొలగాలి. యెహోవా పరిచారకుల మీద ఆయన శక్తి దిగుతోంది, పరిచారికునుల మీద ఆయన శక్తి దిగుతోంది. యెహోవా వైరాగ్యంతో క్రియ చేస్తున్నారు. మీకు విరోధముగా చేయబడిన మంత్రశక్తులు, చేతబడులు, వ్యాధి బలహీనతలను తీసుకువచ్చిన మంత్రశక్తులు బూడిదవుతున్నాయి యేసు నామమున. ప్రతి ఒక్క పరిచారకుడు విడుదల పొందాలి. ప్రతి పరిచారకుల్లో అద్భుత స్వస్థత, ఆశీర్వాదము ఏర్పడాలి. మరణకట్లు మాయమవ్వాలి. యెహోవా హస్తం తాకినందుకు కృతజ్ఞతలు. ఆసుపత్రిలో ఉంచుకుని దేవుడా, వారికి ప్రీతిగల వారి కోసం ప్రార్థిస్తున్నారే, ఆ ఆసుపత్రిలోనికి మీరు వెళ్ళండి. పడక పక్కకి మీరు వెళ్ళండి. మీరు తాకండి దేవుడా, మీ చేత్తో తాకండి. వారందరూ జీవంతో లేవాలి. వారి అవయవాలు జీవము పొందాలి. ఒక అద్భుతమైన మార్పు రావాలి. మరణకట్లు తొలగాలి. ఆ సహోదరి లేవాలి, మీ పరిచర్య చెయ్యాలి. ఆ సహోదరుడు పరిచారకుడు లేవాలి, మీ పరిచర్య చెయ్యాలి. శక్తి వెల్లడవ్వాలి. యెహోవాకి కృతజ్ఞతలు, యెహోవాకి కృతజ్ఞతలు, యెహోవాకి కృతజ్ఞతలు. హల్లెలూయా, మీకు కృతజ్ఞతలు. మీరు ఇస్తున్న విడుదల కొరకు మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. అందరూ చేతులు పైకెత్తి యేసు మీకు స్తోత్రములని చెప్పండి. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. దేవుడా, ఇప్పుడు ఈ ప్రార్థన అవసరతలు ఇక్కడికి 12,421 ప్రార్థన అవసరతలు వచ్చాయి. వ్యాధి నుండి స్వస్థత కావాలి అని ప్రార్థించమని అడిగారు. పాపం, శాపం, అపవాది కట్ల నుండి విడుదల కావాలి. ఆత్మపరమైన జీవితంలో ఆశీర్వదించబడాలి. మనోవేదన నుండి విడుదల పొందాలి. కుటుంబంలో సమాధానం వచ్చి విభజన ఆత్మ తొలగాలి. వివాహ అడ్డంకి తొలగాలి. పిల్లల భాగ్యం కలగాలి. గర్భపు ఫలం కోసం ప్రార్థించేవారు ఇప్పుడు ప్రార్థన చేయండి. ఇప్పుడు కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతం జరుగుతుంది. బిడ్డల భాగ్యాన్ని దేవుడిస్తారు. అప్పుల సమస్య తొలగాలి. పేదరికం తొలగాలి. మంచి ఉద్యోగం దొరకాలి. వృత్తులు, వ్యాపారాలు ఆశీర్వదించబడాలి. భవిష్యత్ ఆశీర్వదించబడాలి. మీరు ప్రార్థించండి. అటువంటి సమస్యలు ఉంటే, గర్భపు ఫలం కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి. అప్పుల సమస్య తొలగాలి. కరువు తొలగాలి. హృదయం మీద చేయి ఉంచి ప్రార్థించండి. ఉద్యోగం దొరకాలి. ఆదాయానికి మార్గం కావాలి. వృత్తులు, దానికోసం ప్రార్థన చేయండి. ఇంట్లో సమాధానం ఏర్పడాలి. ఈ సమాధానాన్ని చెడగొట్టేటటువంటి ఆత్మ తొలగిపోవాలని ప్రార్థన చేయండి. అలాగే మిగతావారు, పాస్టర్లు, పరిచారకులు కుడి చేతిని పైకి ఎత్తి, ప్రపంచం మొత్తం మీద ఉన్న దేవుని బిడ్డలందరూ చేతులు ఎత్తి ఈ ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి ఒక్కరికి అద్భుతము జరగాలి. ఈరోజు ఈ 12,421 కుటుంబాల్లో అద్భుతాలు జరగాలి యేసు నామమున. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. ఎన్నో దేశాల నుండి ప్రార్థన అవసరతలు పంపించారు. అందరూ ప్రార్థన చేయండి. మేము లక్షలాది దేవుని బిడ్డలము, పరిచారకులము ఏకాగ్రతతో ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన అవసరతలు పంపిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. దేవుడా, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద పలు దేశాల నుండి ప్రార్థన అవసరతలు పంపిన ఈ బిడ్డల కోసం ఏకాగ్రతతో మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడే ఇదే సమయములో మీ శక్తి వారిని తాకును గాక. పాపపు, శాపపు కట్ల నుండి విడుదల ఏర్పడాలి. పాపపు క్రియలు నాశనమైపోవాలి. శాపపు శక్తులు యేసు నామము ద్వారా నాశనమైపోవాలి. విడుదల ఏర్పడాలి. భయపెట్టే ఆత్మలు తొలగిపోవాలి. చేతబడి శక్తులు నాశనమవ్వాలి. ఒక విడుదల ఆ ప్రజలకు రావాలి. శరీరంలో రావాలి, కుటుంబంలో రావాలి. కుటుంబంలో సమాధానము ఏర్పడాలి. ఏకాగ్రత ఏర్పడాలి. విడదీసే ఆత్మలు తొలగిపోవాలి. దేవుడా, వివాహానికి అడ్డులు తొలగి పిల్లలకి ఆశీర్వాదమైన జీవితం అమర్చి ఇవ్వండి. అప్పుల సమస్య నుండి విడుదల, కరువు నుండి విడుదల యేసు నామమున ఏర్పడాలి. గర్భపు ఆశీర్వాదం కావాలని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. పిల్లల భాగ్యము కలగాలి. యేసు నామమున ఆశీర్వాదము ఏర్పడాలి. ఆశీర్వదించండి. కుటుంబాల్ని ఆశీర్వదించండి. పిల్లలకు మంచి స్వస్థతను ఇవ్వండి. జ్ఞానాన్ని ఇవ్వండి. చదువులో గొప్పగా వచ్చేలా కృపను ఇవ్వండి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. దేవుడా, కుటుంబంలో కనిపించేటటువంటి ఆశీర్వాద అడ్డులన్నీ తొలగిపోవాలి. ప్రతి ఒక్కరికి అద్భుతము
చెయ్యండి. వృత్తులు, వ్యాపారాల్ని అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. మీరు అద్భుతము చేసేశారు. ఈ ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి ఒక్కరికి మీరు అద్భుతం చేశారన్న దాన్ని మేము విశ్వసిస్తున్నాము. ఇవి మీకు రాయబడ్డ ప్రార్థన అవసరతలు దేవుడా. మీకే రాశారు, మీకే తెలియజేశారు. మీరే బదులు ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్కరికి అద్భుతము చెయ్యాలి. ఒక్కరిని కూడా వదలకూడదు. ఈ ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి ఒక్కరికి యేసు నామమున అద్భుతము జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక. విడుదల ఏర్పడును గాక. స్వస్థత ఏర్పడును గాక. యేసు నామమున అద్భుతాలు జరుగును గాక. ప్రతి ఒక్కరికి అద్భుతము జరగాలి. ప్రార్థించిన ప్రతి పాస్టర్ని, పరిచారకుణ్ణి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారు అద్భుతాలని చూడాలి. తండ్రి, మా ప్రార్థనను విన్నందుకు కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతలు దేవుడా. మీరు మా కోసం సిలువలో మరణించి జీవంతో లేచినందువల్ల, అపవాది క్రియలను నాశనము చేసి జయించినందువల్ల ఈరోజు గొప్ప విడుదలని ఇచ్చారు. కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చోండి. ఈ సమయములో కొద్ది నిమిషాలు మీతో ఒక ముఖ్యమైన కార్యాన్ని నేను పంచుకోబోతున్నాను. ఈ ప్రార్థన అవసరతలు పంపిన వారికి దేవుడు అద్భుతం చేశారు, విశ్వసించండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం నుండి ఎన్నో లక్షల మంది పరిచారకులు, కొన్ని వేల మంది పరిచారకులు అందరూ కలిసి ప్రార్థన చేశాము. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, విశ్వసించండి. అద్భుతాన్ని ఎదురు చూడండి. చాలామందికి ఇప్పుడే విడుదల, స్వస్థత, కట్లు తెంచబడ్డాయి, స్వస్థత ఏర్పడింది, ఒక మార్పుని చూడడం ప్రారంభించారు. లేచి నడవండి. చేతులు కాళ్ళు బావున్నాయి, యేసుకి స్తోత్రములని చెప్పి నడవండి. స్తోత్రములు అని చెబుతూ కళ్ళు తెరిచి చూడండి. కంట్లో వివరమైన చూపు వచ్చేసింది. వివరమైన చూపు మీకు వచ్చేసింది. నీకే దేవుడు విడుదల ఇచ్చేశారు. వివరమైన చూపు వచ్చింది. చెవులు వివరంగా వినబడుతున్నాయి. చేతులు కాళ్ళల్లో ఎముకలు స్వస్థత పొందాయి. పిల్లలు, మీ పిల్లలలో మంచి మార్పు, అద్భుత స్వస్థత. ఈ రోజు నుండి మార్పుని చూస్తారు. ఈ నిమిషం నుండి చేతబడి శక్తులన్నీ నాశనమయ్యాయి. అపవాది శక్తులన్నీ నాశనమయ్యాయి. కొన్ని కుటుంబాల్లో అపవిత్ర ఆత్మ భయపడి పారిపోయింది, కింద తోసేసి వెళ్ళిపోయింది. విడుదల పొందారు. ఇకపై మిమ్మల్ని కాపాడుకోవాలి అంటే మీలో చాలామందికి అద్భుతము జరిగింది కదా. మీ సాక్ష్యాన్ని మాకు పంపొచ్చు. మీరు ఫోన్లోనే తెలియజేయవచ్చు. స్క్రీన్ మీద ఒక ఫోన్ నంబర్ వేస్తారు. మీరు పొందిన స్వస్థత, విడుదల, అద్భుతము, మార్పు, దాన్ని వెంటనే మాకు ఫోన్లో తెలియజేశారంటే దాన్ని రాసి నాకు ఇస్తారు. నేను దేవుని స్తుతిస్తాను. దేవుడు ఈ విధంగా మీకు చేశారు, అది చెప్పి మరీ యెహోవాని స్తుతించుటకే మేము తీసుకుంటున్నాము. మీరు తెలియజేయవచ్చు. ఒకవేళ మీరు సాక్షిగా చెప్పాలనుకున్నా కూడా తెలియజేయవచ్చు. ఈ ఫోన్ నంబర్ని సంప్రదించండి, ఈమెయిల్కి సంప్రదించండి, వాట్సాప్ నంబర్లో సంప్రదించండి. మీరు తెలియజేయండి. ఈ ఫోన్ నంబర్ని కూడా రాసుకోండి. ఫోన్ నంబర్, మీ సాక్ష్యాలను మాకు తెలియజేయటకు ఫోన్ నంబర్ స్క్రీన్లో ఉన్నది. దాని ద్వారా తెలియజేయండి. అప్పుడు మేము దేవుని స్తుతిస్తాము. ఇప్పుడు చాలామంది మనసులో యేసుని స్వీకరించారు. పాపం నుండి విడుదల కావాలి, యేసు నా మనసులోకి రండి అని స్వీకరించారు. ఇప్పుడు మీరేమయ్యారంటే దేవుని పిల్లలు. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. ఈ చిన్న పుస్తకము, ఇందులో మీరు ప్రార్థించేటప్పుడు ఏం జరిగింది, మీలో ఏం జరిగింది, మీరు ఎలా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీరు ఆశీర్వాదంలో ఎలా నిలిచి ఉండాలి, దానికి ఏం చెయ్యాలి, చిన్న చిన్న సలహాలు. ఈ పుస్తకము తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము, ఆంగ్లము అన్ని భాషల్లో ఉన్నది. మీరు ఏ భాషలో కావాలని తెలియజేసినను హార్డ్ కాపీ కావాలంటే మీకిది పంపించబడును. అలా కాదు అనుకుంటే మీరేమో ఈ యొక్క పుస్తకాన్ని ఒక ఫోన్ నంబర్ వేస్తారు. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడండి. ఆ ఫోన్ నంబర్లలో వాట్సాప్ నంబర్ ఉంది. దాంట్లో ఐడిపి అని పంపండి. ఐడిపి అని పంపండి. ఆ లింకు మీకు వస్తుంది. ఆ పుస్తకాన్ని మీరు ఆన్లైన్లోనే చదవచ్చు. 5 భాషల్లో ఉంది. తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడ. మీరందులోనే ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు. లేదా నాకు ప్రింటెడ్ బుక్ కావాలి అన్నా మీ అడ్రస్ని వివరంగా పంపాలి. పూర్తి అడ్రస్తో తెలియజేస్తే ఈ పుస్తకాన్ని పంపండి. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. మీకు ఉచితంగా మేము పంపిస్తాము. ఈ యేసు గురించి మీరు బాగా తెలుసుకోవాలి. యేసుని తెలుసుకోను చాలా అద్భుతాల్ని పొందగలరు. దానికి
యేసు విడిపించుచున్నారు అనే ఒక పత్రికను ప్రతి నెల విడుదల చేస్తున్నాము. ప్రతి నెల వచ్చే ఈ పత్రికలో ఆ నెలకంటూ వాగ్దానపు సువార్త ఇది మీతో మాట్లాడుతుంది. ఈ వాక్యం, ఈ మాటలు మీరు యేసుని ఎక్కువగా తెలుసుకోవడానికి ఎలా ప్రార్థన చెయ్యాలి, ఎలా అద్భుతాల్ని పొందాలి, అలా తెలుసుకోవడానికి మీకు చాలా సాక్ష్యాలు, ఏమేమి అద్భుతాలు జరిగాయి, యేసు ఎటువంటి అద్భుతాలు చేశారు, మా పరిచర్యలో ఏమేమి జరుగుతున్నాయి, అన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని పొందడానికి మీకేమో ఉచితంగా పంపించబడుతుంది. 4 లక్షలకు పైబడ్డ కుటుంబాలు దీన్ని తీసుకుని చదువుతున్నారు. తమిళము, ఆంగ్లము, హిందీ, మలయాళము, తెలుగు, కన్నడము, సింగళము, శ్రీలంకలో సింగళ భాష, 7 భాషల్లో ఈ పత్రిక వెల్లడవుతున్నది. కావున ఈ పత్రిక కావాలనుకున్నవారు ఎలా సంప్రదించాలో స్క్రీన్ మీద ఉంది చూడండి. మీ పూర్తి చిరునామాన్ని పంపించారంటే దీన్ని ఆన్లైన్లో కూడా చదవవచ్చు. లేదా పత్రిక మాకు కావాలి అన్నా కూడా మీరు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ భాషలో కావాలి అన్నా దాన్ని ప్రత్యేకంగా మీరు తెలియజేయండి. అడ్రస్ వివరంగా ఉంటే మీకు ప్రతి నెల ఉచితంగా పంపించబడును. మీరు యేసుక్రీస్తు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ రోజున కానుకలు పంపించి ఈ కార్యక్రమాన్ని భారంతో మోసి నడిపించిన వారి కొరకు ప్రార్థన చేయాలి కదా. చాలామంది వారుగానే ప్రేరేపించబడి కానుకలు పంపించారు. మనం ఎవరి వద్ద పంపించండి అని అడగటం లేదు. మేము దేవుని వద్ద మాత్రమే అడుగుతాము. యెహోవా ప్రేరేపించి పంపిస్తున్నారు. వారి కోసం ప్రార్థించాల్సింది మన బాధ్యత. అందరూ అలా ప్రార్థన చేయండి. తండ్రి, ఈ కార్యక్రమం కోసం త్యాగంతో కానుకలు పంపించిన బిడ్డలు, వారి కుటుంబాలు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు పంపించిన దాని కొరకు వారిని గుర్తు చేసుకుని వారి ఆదాయాన్ని ఆశీర్వదించండి, హెచ్చించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాల్లో అందరినీ రక్షించండి. రాకకి సిద్ధపరచండి. ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. వారు దేనికోసం ప్రార్థించమని అడిగారో ఆ కార్యంలో అద్భుతం చేసి వారిని ఆనందింపజేయండి. ఖచ్చితంగా వారికి అద్భుతం చేసి ఆనందింపజేయండి. దీని ఫలితాన్ని చూసి మిమ్మల్ని స్తుతించేలా చెయ్యండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.